ఈవెన్ సార్ అది వండర్ఫుల్ సెక్షన్ సార్. సో అలాగనే ఇక నేను నా సెక్షన్లోకి మీద వెళ్తా సార్, ఎందుకంటే నాకు అర్థమవుతుంది మీ అందరికి ఆకలి అవుతుంది. ఆల్మోస్ట్ అందరం చూస్తూ ఉన్నాం, టైం అయితే దగ్గర పడుతుంది. ఎప్పుడు వదిలిపెడతారని చెప్పి అన్నట్టు కూడా కొంతమంది చూసినట్టు అనిపిస్తూ ఉంది. దానికోసమే నాకు ఈ సెక్షన్ ఇచ్చారు సార్. ఫస్ట్ ఆఫ్ అయితే నేను అడిగే ఒక క్వశ్చన్ సార్, ఇండస్ వివో అనేది నా జీవితానికి, నా పిల్లల జీవితానికి 100% ఒక మార్గదర్శిగా మిగతా ఉంటుంది అని మీరు ఎంతమంది హార్ట్ఫుల్గా ఒక కమిటెడ్గా మిగతా ఉన్నారు? మీరు ఆ కమిటెడ్గా ఉన్నారు అని చెప్పి అనిపిస్తే మాత్రం ఓకే. నేను అడగముందే ఆల్రెడీ హ్యాండ్ రైజ్ చేస్తూ ఉన్నారు, ఉన్నాం సార్ అని చెప్పి అనుకొని 868 మెంబర్స్ ఇప్పుడు ఈ రూమ్లో ఉన్నారు. ఈ 868 మందికి నేను చెప్పేది ఈ సెక్షన్ అయిపోయేంత వరకు మీరు ఈ రూమ్లో ఉండాలని చెప్పని మీద కోరుకుంటున్నా. ఇంకా ఎస్పెషల్లీ ముందు యాజ్ ఏ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ మీ అందరికీ నమస్కారం అమ్మా. ఎందుకంటే ఈ టైం మీకు ఎంత క్రూషియలో తెలుసు. ఈ టైం మీరు అన్ని రెడీ చేస్తేనే మిగతా అందరూ బయటికి పోవాలి. కానీ ఈ టైంలో కూడా మీరు ఎంత టైం తీసుకొని ఇంత కంప్లీట్గా ఉన్నప్పుడు మీరు పెడితే తినేవాళ్ళం, మేము ఎందుకుంటాం. సో రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే డైరెక్ట్ నేను ఇక సెక్షన్లోకి మీతో వెళ్తా ఉన్నాం. కమిట్మెంట్ ఏంటి? కమిట్మెంట్, ఈ కమిట్మెంట్ మనం ఎవరికి ఇవ్వాలి? మనలో ఎంత శాతం కమిట్మెంట్ ఉంది? మనలో ఎంత పర్సెంటేజ్ కమిట్మెంట్ ఉంది? దేని మీద అని చెప్పానంటే మనం ఉన్నటువంటి ఆర్గనైజేషన్ మీద మనకి ఎంత శాతం కమిట్మెంట్ ఉంది, మీకు ఈ ఆర్గనైజేషన్ మీద ఎంత శాతం కమిట్మెంట్ ఉందో చార్ట్ చేయొచ్చు. దీంట్లో 20%, 25%, 30%, 40%, 60% చార్ట్ చేయొచ్చు. ఎందుకంటే దాన్ని కూడా మేము చూడాలి ఎంత కమిట్మెంట్ ఉందని చెప్పని. ఎందుకంటే ఈ ఆర్టీపీ కేవలం ఒక స్టార్ 250కి మాత్రమే జరుగుతున్నటువంటి ఆర్టీపీ కాదు. నాకు తెలిసి దిస్ ఈజ్ ఏ యూనిక్ ఆర్టీపీ. ఇటువంటి ఆర్టీపీ నెక్స్ట్ కూడా ఇంకా జరగకపోవచ్చు. ఎందుకంటే ఇవాళ స్టార్ 250 నుంచి మొదలు పెట్టుకుంటే ఎంటైర్ బ్లాక్ డైమండ్ దాకా కూడా మీరు ఇవాళ ఈ రూమ్లో మనం అంటే ఎటువంటి ఎడ్యుకేషన్ ఇప్పుడు మనం నేర్చుకుంటున్నామో మీరు అర్థం చేసుకోండి. స్టార్ 250 దగ్గర నుంచి బ్లాక్ డైమండ్ దాకా ఒకటే రూమ్లో అంటే మిగతా ఉండి ఇప్పుడు మనం నేర్చుకుంటామని చెప్పండి. ఇది ఇస్ ఏ యూనిక్ ఆర్టీపీ. ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్క సెక్షన్ చాలా 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 ఇంపార్టెంట్. ఇవాళ జరుగుతున్న ప్రతి ఒక్క సిచ్యువేషన్ ని మనం మిగతా చూస్తా ఉన్నాం సార్. దాంట్లో నేను ఒక విషయం మీకు చెప్తా ఉన్నా. లాస్ట్ 6 months నుంచి మనం ఒక ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నాం అని చెప్పి అందరం మిగతా అనుకుంటా ఉన్నాం. కానీ మీకు చెప్పాలి, మీకు తెలవాలి, అటువంటి ప్రాబ్లం నుంచి బయటికి వచ్చిన దగ్గర నుంచి కూడా మీకు కనిపిస్తున్న వాళ్ళు ఎవరు, మిమ్మల్ని నిద్ర లేపుతున్న వాళ్ళు ఎవరు, మిమ్మల్ని టచ్ చేసి ఆర్గనైజేషన్ యొక్క గొప్పతనం, మనం ఉన్నటువంటి సిస్టమ్ యొక్క ఆ రెస్పాన్సిబిలిటీ పెంచేలాగా మీతో రన్ అవుతున్న వాళ్ళు ఎవరు? ఇప్పటికీ ఈ ప్రోగ్రామ్ లో డే 1 నుంచి రామకృష్ణ గారి నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పుడు దాకా మీతో మాట్లాడుతున్న వాళ్ళు శ్రీకృష్ణ జన్మస్థానాన్ని దర్శనం చేసుకొని మిగతా వచ్చి నేను తీసుకున్నటువంటి అవకాశం అనేది, నేను తీసుకున్న ఇండస్ వివో అనే అవకాశం అనేది ఆషామాషిగా నేను తీసుకోలే, ఇది నా జీవితం, నా పిల్లగాళ్ళ జీవితం అని చెప్పని అప్పుడు ఎలాగైతే కమిట్మెంట్ మనం తీసుకున్నారో అదే కమిట్మెంట్ ని ఇవాళ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా అక్కడ పోయి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత నా ఆర్గనైజేషన్ గొప్పతనం, నా టీంకి, నా ఉన్నటువంటి నా వివేటీస్ అందరికి కూడా తెలియాలి అని చెప్పని ఆ డే 1 నుంచి కూడా రన్ చేస్తా ఉన్నారు. ఆ లాస్ట్ బయటకు వచ్చిన తర్వాత నుంచి కూడా అంటే ఎంతటి కమిట్మెంట్ ని తీసుకొని ఉన్నటువంటి
ప్రతి ఒక్క పార్టిసిపెంట్ కి ఉన్నటువంటి ఆ 27 పార్టిసిపెంట్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఏది ఆ సిచ్యువేషన్ ని ఫేస్ చేసినటువంటి 27 పార్టిసిపెంట్ అందరూ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. దాంట్లో నేను ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి రామకృష్ణ గారు అండ్ నారాయణ పవన్ కుమార్ గారు, నూర్ మొహమ్మద్ గారు అండ్ అలాగనే హరిప్రసాద్ గారు, శేషారావు గారు అండ్ ఎంటైర్ 27 మెంబర్స్ అంత కమిట్మెంట్ గా మిగతా ఉండి ఎందుకు ఇప్పుడు ఎన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తా ఉన్నారు, ఎన్ని చేస్తూ మీ అందరినీ కలుస్తాం. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఒక లీడర్ని ఒక పర్సన్ ఎంచుకుంటాడు. ఒక లీడర్గా ఒక వ్యక్తిని ఒక పర్సన్ ఎంచుకుంటాడంట. ఎందుకు ఆ వ్యక్తి అతన్ని లీడర్గా ఎంచుకుంటాడు అని చెప్పానంటే, తను ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటాడో, తను వెళ్ళాలి అనుకున్నటువంటి స్థానానికి తను వెళ్ళటానికి ఆ వ్యక్తిని ఒక మార్గదర్శకంగా మిగతా తీసుకొని, ఒక లీడర్గా తీసుకొని అతని యొక్క అడుగు జాడలు నడుస్తుంది. ఇవాళ మనం ఒక కమిట్మెంట్ అనే దాన్ని కరెక్ట్ చూస్తే, మహాత్మా గాంధీ అనగానే మనకు అర్థమవుతుంది ఏమని, ఈజ్ ఎ ఫ్రీడమ్ ఫైటర్. మన స్వాతంత్రానికి ఏం చేశాడో ఆయన వెనకాల కనిపిస్తూ ఉంటాయి. ఒక సచిన్ టెండూల్కర్ అనగానే ఏం కనిపిస్తుంది మనకి, అతను ఎంత కమిటెడ్ గా ఆ గేమ్ ని తీసుకొని పోయింటే మనకు అర్థమవుతాం. ఆ గేమ్ కనిపిస్తా ఉంది. రొనాల్డో అనగానే ఒక ఫుట్బాల్ కనిపిస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనగానే ఏదైతే మనకు కావాలో భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా తను తీసుకొచ్చాడో మనకు అర్థమవుతాం. అంటే కొంతమంది పర్సన్స్ పేరు చెప్పంగానే, అంటే కమిట్మెంట్ అనేది నాట్ ఏ మెజర్మెంట్ సార్, ఇంత ఉంది ఇంత ఉందని చెప్పని కొలిసేది కాదు. ఇట్ ఇస్ నాట్ ఏ కొలమానం. నిబద్ధత అనేది కొలమానం కాదు, ఇట్ ఈస్ యాక్షన్. మనం బయటకు కనిపించేది, మనలో ఎటువంటి కమిట్మెంట్ ఉందో మనల్ని చూస్తేనే అర్థం కావాలి. ఎందుకని ఆ వ్యక్తులను చూడంగానే వెంటనే వాళ్ళు చేసినటువంటి ఆ పని వాళ్ళకి క్లియర్గా మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. అంటే ఎంత కమిటెడ్ గా ఆ రంగంలో వాళ్ళు చేసినటువంటి కృషి అనేది మనకు చాలా క్లియర్గా విజువల్ అవుతాం. వాళ్ళ మహాత్మా గాంధీ అనేటువంటి వ్యక్తి కంప్లీట్ యాజ్ ఎ 6 ప్యాక్ బాడీ కాదు, కంప్లీట్ అందరికంటే టాలెస్ట్, ఇండియాలో హైయెస్ట్ టాలెస్ట్ కాదు, మాజీ బాహుబలి కాదు. కానీ ఎందుకని పీపుల్ అందరూ కూడా అతన్ని ఎంచుకున్నారు. నాకు కావాల్సినటువంటి స్వాతంత్రం అనేది ఈ వ్యక్తి వెనకాల నేను నడిస్తే నేను తీసుకోగలుగుతా, స్వేచ్ఛావాయువుని పీల్చగలుగుతా అనేటువంటి ఒక నమ్మకాన్ని తన యొక్క కమిట్మెంట్ ద్వారా ఆ పీపుల్ చూపించగలిగాడు. కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళని కలవి. వాళ్ళు నేను కూడా మిమ్మల్ని అడుగుతున్నా, మీకు అంటే చెప్పాను కదా సార్, స్టార్ 250 నుంచి బ్లాక్ డైమండ్ దాకా ఉన్నాం కాబట్టి మాట్లాడుకోవచ్చు ఫ్రీగా. నేను మీకు చెప్తా ఉన్నా, మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని బిలీవ్ చేసి ఒక పర్సన్ మీ వెనకాల నడవాలి అని చెప్పానంటే ఎటువంటి కమిట్మెంట్ మీరు వాళ్ళకి ఇస్తారు? ఎందుకు మిమ్మల్ని బిలీవ్ చేయాలి? మిమ్మల్ని ఒక లీడర్గా మీ కింద వస్తున్న వ్యక్తి ఎందుకు తీసుకోవాలి? ఏముందని సీరియస్గా చూడమాకండి సార్, అర్థం చేసుకుంటాను, కాంటెంట్ అర్థం చేసుకుంటాను. ఎందుకు తీసుకోవాలి? ఒక స్టార్ 250 తీసుకోవాలని చెప్పి ఒక లీడర్గా ఫీల్ కావాలని చెప్పానంటే 6 ఫాలోవర్స్ ఉన్నారు, మీన్స్ 6 టీమ్మేట్స్. స్టార్ 500 20 మంది, స్టార్ 1000 150 మంది, ఒక రూబీకి 250 మంది, 300 మంది. ఇక ఆ లెక్కను పెడితే ఒక డైమండ్ దగ్గరికి వచ్చేసరికి ఇంతమంది. మరి ఎంతమందికి నువ్వు ఫ్రెండ్తో ఉన్నటువంటి మీరు మిమ్మల్ని లీడర్గా అతను యాక్సెప్ట్ చేయాలని చెప్పానంటే, నా ఫ్యామిలీ నేను ఇతన్ని బిలీవ్ చేయడం ద్వారా, ఇతన్ని నమ్మటం ద్వారా, ఇతన్ని చేయి పట్టుకొని నడవటం ద్వారా నేను సక్సెస్ అవుతా అని చెప్పి అనుకోవాలని చెప్పానంటే ఏం కమిట్మెంట్ ని మీరు మీ టీంకి మీకు ఇస్తారు? ఇవాళ సిచ్యువేషన్స్ లో నిజంగా మనం చేతులెత్తి నమస్కరించాల్సినటువంటి ఇంకొక గ్రేట్ పర్సన్ డాక్టర్ శంషుద్దీన్ గారు. ఒక ఇన్సిడెంట్ జరిగిందని చెప్పానంటే దానికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూలంకుషంగా చర్చించడం కోసం ఎక్కడి నుంచో ఇక్కడ దాకా మీదంతా వచ్చి ట్రావెల్ చేసి హైదరాబాద్ వచ్చి అన్ని విషయాన్ని క్లారిఫై చేసుకొని, తెలుసు వయసు పెద్దది కానీ తన దగ్గర ఉన్నటువంటి ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ ప్రకారం ఒక మీదందరికి ఇచ్చి నా పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నేను కాపాడుకోవాలి అని చెప్పని అక్కడి నుంచి ఇక్కడ దాకా మీదంతా వచ్చి అక్కడ నిలబడి అన్ని విషయాలు అక్కడ చర్చించి ఏ సబ్జెక్ట్ అయితే అక్కడ సబ్జెక్ట్ ఇచ్చి మనకు తెలుస్తూ ఉంది కరోనా ఒక ప్రాబ్లం ద్వారా తెలుసు ఆయన ప్రాణం మీదకి వచ్చిందని తెలియదా? ఇవాళ మనకి ఇంట్లో నుంచి బయట అడుగు పెడుతున్నాం అంటే మనం ప్రతి ఒక్క విషయం మనకు తెలియదా? కానీ అక్కడి నుంచి ట్రావెల్ చేసి వచ్చి మనకి ఏది కావాలో ఉన్న వాళ్ళకి మీదంతా ఇచ్చిన తర్వాత
మన అందరి కోసం ప్రాణత్యాగం చేసినటువంటి గ్రేట్. అదే టైంలో ఇంకొక మిత్రుడు పావని రాకేష్ వర్మ, నిజంగా సార్ తలుచుకుంటేనే మనసులో మిగతా బాధ అనిపిస్తా ఉంది. అటువంటి పర్సన్ నా వివా డిస్ట్రిబ్యూటర్లు ప్రతి ఒక్కళ్ళకి పిన్ టు పిన్ అప్డేట్, ఎప్పటికప్పుడు అప్డేట్ వాళ్ళకి తెరవాలి, ప్రతి ఒక్క విషయం క్లారిటీగా తెరవాలని చెప్పని ఎంతో జర్నీ చేసి మాతో పాటు అక్కడ ప్రతి ఒక్క విషయాన్ని జర్నీ చేస్తూ మీ అందరికీ తెలియజేస్తూ కరోనా మహమ్మారి నుంచి మనందరినీ దూరం చేసుకుని ఎటువంటి కమిట్మెంట్ పీపుల్ ఉన్నారు. ఇవాళ ఉన్నటువంటి ప్రతి ఒక్క డైమండ్ డే 1 వచ్చిన దగ్గర నుంచి కూడా మీ అందరికీ ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి, మీ అందరిలో నమ్మకాన్ని కల్పించడానికి ఊరా తిరుగుతున్నారు. ఎన్ని వేల కిలోమీటర్లు వాళ్ళు జర్నీ చేశారు చూడండి. స్టిల్ ఇప్పుడు నేను 11,000 కిలోమీటర్లు నేను జర్నీ చేశాను. లైక్ అలాగే నారాయణ పవన్ కుమార్ కావచ్చు, రామకృష్ణ గారు కావచ్చు, మిగతా ఉన్నటువంటి ప్రతి ఒక్క డైమండ్స్ ఎన్ని వేల కిలోమీటర్లు బయటకు జర్నీ చేస్తుంది తగ్గిస్తారు. ఎందుకంటే మీ లీడర్షిప్ ని మీ టీము తీసుకోవాలి అని చెప్పానంటే ముందు కనిపించాల్సింది మీ కమిట్మెంట్ అనేది అక్కడ మిగతా కనిపించాలి. మీ ఆ కమిట్మెంట్ కానీ అక్కడ మిగతా కనిపించకపోతే మన ఫాలోవర్స్ మాత్రమే మిగతా ఉంటారు సార్. మన ఇన్స్పిరేషన్ తీసుకొని ముందుకు పోయేటువంటి పరిస్థితి. గెట్ రెడీ టు చేంజ్. యాక్సెప్ట్ చేస్తారా? మార్పు అనేది అంత ఈజీగా సార్. ఎందుకంటే మార్పు అనేది మనం వచ్చినటువంటి నరం లేనటువంటి నేలకి చెప్పేటటువంటి మార్పు కాదు. మార్పును స్వీకరించాలంటే ఇక్కడ రావాలి. ఆర్ట్లో ఎక్కడ నుంచి అయితే మార్పు అనేది స్టార్ట్ అవుతుందో ఆ మార్పును తీసుకున్నప్పుడే నీ యొక్క సక్సెస్ స్టార్ట్ అయింది. తప్పితే ఆ చేంజ్ని తీసుకోకపోతే, ఆ చేంజ్ని తీసుకోవడానికి 100% ఒక కమిట్మెంట్గా మనం మిగతా లేకపోతే మార్పును స్వీకరించలేము. యూ కెనాట్ అచీవ్ గ్రేట్ థింగ్స్. పేరు మీద చూడండి సార్. యూ కెనాట్ అచీవ్ ద గ్రేట్ థింగ్స్ డూయింగ్ ద సేమ్ థింగ్ దట్ యు ఆర్ డూయింగ్ నౌ. ఇప్పుడు మీరున్నటువంటి సిచ్యువేషన్ లో, ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి పని ద్వారా మీరు ఒక అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళగలను అని చెప్పి అనుకుంటున్నారు. ఎందుకంటే మనం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో, మనం జర్నీ చేస్తున్నటువంటి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మీ యొక్క ఆలోచన విధానంతో, నేను అవుట్ ఆఫ్ ది చెప్పలేదు సార్, ఓన్లీ ఫర్ మనసత్యుడి మాత్రం చెప్తా ఉన్నా, మీరు 100% సక్సెస్ కాగలుగుతా అని చెప్పి అనుకుంటా ఉన్నారా? ఎందుకంటే దాంతో పాటు మనకున్నటువంటి టోటల్ అసోసియేట్స్ ఎవరు ఉన్నారని చెప్పంటే, మన ఆలోచనకి ఎలా అయితే ఉందో ఆ ఆలోచన తగ్గట్టుగా వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం కూడా వాళ్ళతో జర్నీ చేసుకుంటూ మిగతా ఉంటే ఎక్కడ మనం సక్సెస్ చూసేది. ఎందుకంటే ఇవాళ చిన్న వేలో నీ లీడరు నీ కోసం ఫైట్ చేస్తా ఉంటే ఇడు వచ్చే టైంకల్లా తట్టపట చదువుతా ఉన్నాడు. ఇక్కడ నీ లీడర్ ఏం చేస్తున్నాడు? నీ కోసం ఫైట్ చేస్తున్నాడు. నీ కోసం ఒక కమిట్మెంట్ గా రేపొద్దున నా ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్ ఎవరు కూడా ఒక ప్రాబ్లం కూడా ఫేస్ చేయకూడదు, అది నాతోనే పోవాలని చెప్పి ఫైట్ చేస్తామని లేదు. కానీ ఇక్కడ నువ్వేం చేస్తా ఉన్నావు అని చెప్పానంటే, మ్యాక్సిమం ఆర్గనైజేషన్స్ ఉన్నటువంటి పీపుల్ వాళ్ళు వచ్చే లోపు, విషయం చెప్పే లోపు తట్టపుట్ట చదువుకొని ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ అన్ని కూడా కొలాప్స్ చేస్తూ అటువంటి వాళ్ళతోనే జర్నీ చేస్తాం. యాజ్ ఎ ట్రూ లీడర్ అనుకున్న నీ వాడు వచ్చే ఉండాలి కదా సార్. ఎందుకంటే ఇలా కొన్ని ప్రతి మీకు చెప్తా ఉన్నాను చెప్పానంటే, మనం తీసుకున్నటువంటి ఆర్గనైజేషన్ ఆశమాషిగా ఉన్నటువంటి ఆర్గనైజేషన్. ఇవాళ యాజ్ ఎ వాలీబాల్ ఒక నేషనల్ కోచ్గా ఉన్నా, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నా, ఒక 39 మెంబర్స్ వర్కర్స్ ని పెట్టుకొని 2 ఇండస్ట్రీలు మెయింటైన్ చేసుకుంటూ మిగతా ఉన్నటువంటి పర్సన్ ని అవన్నీ తీసి పక్కన మీద పెట్టి ఇండస్ వివా ఈజ్ మై లైఫ్ అని చెప్పి ఉన్నామని చెప్పానంటే ఎటువంటి ఆపర్చునిటీ, ఎటువంటి ఆర్గనైజేషన్ మనం. గెట్ రెడీ టు చేంజ్. ఎవరితో కలవాలి? గురుగారు చాలా క్లియర్గా చెప్పారు. ఎవరితో కలవాలి సార్? 100 మందిలో 30 మంది సక్సెస్ ను చూడలేదు అని చెప్పానంటే పైన 70% పీపుల్ సక్సెస్ చూశారు. వాళ్ళతో జర్నీ చేయండి, వాళ్ళతో మీ ఫీలింగ్స్ ని పంచుకోండి, వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారో తీసుకోండి, ఆ సక్సెస్ ని మీ టీంకి ఇంప్లిమెంట్ చేయండి. కానీ బయటికి అడుగు పెట్టినటువంటి మిగతా పీపుల్తో, మీతో సరిసమానంగా ఆలోచన చేయనటువంటి పీపుల్తో మీరు జర్నీ చేస్తూ నేను సక్సెస్ కాలేను అని చెప్పండి ఎట్లా?
యూ మస్ట్ చేంజ్. యూ కెనాట్ అచీవ్ డిఫరెంట్ థింగ్స్ బై డూయింగ్ ద సేమ్ థింగ్. క్లియర్గా మనం చెప్పుకుంటా ఉన్నాం. ఒక విద్యార్థి ఉన్నాడు, ఒక స్టూడెంట్ ఉన్నాడు, వాడు డాక్టర్ కావాలి. ఒక స్టూడెంట్ ఉన్నాడు, లా చేయాలి. ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఇంజనీరింగ్ చేయాలి. ఆ 5 సంవత్సరాలు, ఆ 5 years ఆ వ్యక్తి ఏ కోర్స్ అయితే చేయాలో ఆ కోర్సు మీద మాత్రమే ఇంట్రెస్ట్ మీద పెడుతూ ఆ కోర్సు సంబంధించే, అంటే పడుకున్నా, లేచినా, తిన్నా, తిరిగినా, మాట్లాడినా, ఏది చేసినా దాని గురించి ఆలోచించినప్పుడే ఆ సబ్జెక్ట్ గ్యాదర్ చేస్తాడు తప్ప డాక్టర్ చదివేవాడు పోయి లా క్లాస్ లో కూర్చుంటే డాక్టర్ కాలేడు. డాక్టర్ క్లాస్ లో కూర్చో, పోయి లా క్లాస్ లో కూర్చొని డాక్టర్ కావాలంటే. ఇంకా ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. యాజ్ ఒక స్పోర్ట్స్ పర్సన్ ఉన్నాడు ఇక్కడ నాకు. వైవి కృష్ణారెడ్డి గారు చాలా క్లియర్ కనిపిస్తా ఉన్నాడు స్మార్ట్ గా. వైవి కృష్ణారెడ్డి గారు ఈజ్ ఏ క్రికెట్ ప్లేయర్ అనుకో. ఒక క్రికెట్ ప్లేయరు ఏం ప్రాక్టీస్ చేయాలి? క్రికెటే కదా ప్రాక్టీస్ చేయాలి. టీం మొత్తం క్రికెట్ ప్రాక్టీస్ చేస్తా ఉంది. ఎగ్జాంపుల్ మావాడు కాబట్టి కొంచెం చనువు తీసుకుని మీద చెప్తా ఉన్నాండి, ఏమనుకోవద్దు. క్రికెట్ ప్రాక్టీస్ చేయాలి కానీ మావాడు మొత్తం పోయి ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తాం. టీం ప్రాక్టీస్ చేస్తుంది క్రికెట్. సో అక్కడ మనం క్రికెట్ ప్రాక్టీస్ చేస్తే మనం ఆ టీంలో మిగతా అంతా ఉన్నాం. టీంకి తగ్గట్టుగా మనం ఎప్పుడు ఎలా ఉపయోగపడాలో ఉపయోగపడతాం. కానీ టీం మొత్తం క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనోడు పోయి ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తా ఉంటే చూసే వాళ్ళందరూ అతను ఫుట్బాల్ ప్లేయర్ అనుకోవాలి, క్రికెట్ ప్లేయర్, ఏ ప్లేయర్ అనుకోవాలి. సో పర్ఫార్మెన్స్ చూపించాల్సిన టైం వచ్చేసరికి అతను ఏం పర్ఫార్మ్ చేస్తాడు అక్కడ మిగతా. అంటే మీరు అర్థం చేసుకోవాలి, మనం ఏదైతే ఒక కాన్సెప్ట్ తీసుకుంటున్నామో, ఏదైతే ఒక ఆపర్చునిటీ తీసుకుంటున్నామో దాని మీద ఎంతవరకు మనం జర్నీ చేయాలో, ఎటువంటి పీపుల్తో మనం జర్నీ చేయాలో, ఎంత నిబద్ధతగా మీన్స్ కమిట్మెంట్ గా మనం మిగతా ఉండాలో అలా ఉండగలిగినప్పుడు మాత్రమే ఆ రంగాన్ని మనం న్యాయం చేయగలుగుతాం. మనని బిలీవ్ చేసినటువంటి వ్యక్తులకి 100% మన కమిట్మెంట్ ఇవ్వగలుగుతాం. ఇప్పుడు చాలా క్లియర్ గా చెప్పారు ప్రెజెంటేషన్. ఒక ప్రెజెంటేషన్ చేయాలంటే యాజ్ ఎ అప్లైన్ గా నువ్వు ప్రెజెంటేషన్ చేస్తే కదా నీ టీం నేను ఫాలో అయ్యేది. నువ్వు క్రికెట్ ప్లేయర్ అయితే నువ్వు పోయి ఫుట్బాల్ ఆడుతూ ఉంటే వాడు కూడా అదే ఫుట్బాల్ ఆడతాడు పోయి. అదే నువ్వు ప్రాపర్ గా మీద ప్రాక్టీస్ చేస్తా ఉంటే అంటే నీ టీం ప్రాపర్ గా మీద ప్రాక్టీస్ చేస్తావు. అంటే ఒక స్టూడెంట్ డాక్టరేట్ కంప్లీట్ చేయాలని చెప్పంటే డాక్టర్ గా తన ఒక కోర్సుని కంప్లీట్ చేయాలంటే ఏ విధంగా 5 years ఒక కమిటెడ్ గా తను మిగతా ఉంటాడో, ప్రతి క్షణం తను కమిటెడ్ గా దాంట్లో ఉంటాడో, అలాగా మిమ్మల్ని చూస్తే, మీ వే ఆఫ్ బిహేవియర్ చూస్తే, మీరు మాట్లాడే విధానం చూస్తే, మీ మొబైల్ స్టేటస్లు చూస్తే, మీ ఫేస్బుక్ స్టోరీలు చూస్తే, మీ ఇంటికి వస్తే ఎక్కడ చూసినా దాన్ని కనిపించాల్సింది నీ కమిట్మెంట్, నీ కంపెనీ మీద ఉన్నటువంటి కమిట్మెంట్ అక్కడ మీద కనిపించాలి తప్ప సార్ ఇక్కడ పోయండి ఏమవసరం అనుకున్నారు, బ్లడ్ వచ్చింది అనుకుంటారా? ఐపల్స్ దారుల గారిద్ది సార్, ఐపల్స్ దారుల గారిద్ది. ఏది ఇక్కడ కట్ చేస్తే ఒకవేళ ఎవరైనా వచ్చి వాడు ఒక మాట అన్నాడు అనుకో వెంటనే బ్యాండేజ్ చేసుకుంటాడు. అప్పుడు దాకా దారులు గారినటువంటి ఆ బ్లడ్ ఒకటి వేరేగా వచ్చి ఒక్క నెగిటివ్ థాట్, ఒక నెగిటివ్ ఒక మాట అనగానే వెంటనే ఒక బ్యాండ్ కాదు 10 బ్యాండేజ్లు కట్టుకుంటారు. బ్లడ్ కారట్లే, అదే పల్స్ కారట్లే. ఇటువంటి పీపుల్ని, నెంబర్ ఆఫ్ పీపుల్ని చూస్తూ ఆ ఇబ్బందితో, ఆ ఫీల్ తో నాకు ఏ సబ్జెక్ట్ ఇవ్వకూడదు, ఇవాళ అదే సబ్జెక్ట్. చాలా మంది చెప్తా ఉన్నారు సార్, ఐపల్స్ అనేది ప్రపంచంలో అమ్మ పాల తర్వాత 2nd పొజిషన్లోకి వచ్చింది సార్. అమ్మ పాల తర్వాత అంత స్వచ్ఛమైనటువంటి అటువంటి డ్రింక్ అటువంటి స్థానానికి మీద అంత వచ్చి ఉంది. అటువంటి దాన్ని తీసుకున్న తర్వాత ఓకే, కానీ చిన్న ఇష్యూ వచ్చిందని చెప్పానంటే ఐపల్స్ దానికంటే 100 రెట్లు ఉన్నది ఇంకో డ్రింక్ ఉంది సార్. చిన్న వ్యక్తులు కాదు మాట్లాడేది, ఇటువంటి కామెంట్స్ చేసిన వాళ్ళు బాధ అనిపిస్తుంది మీతో మాట్లాడతాం. కమిట్మెంట్ టు చేంజ్. ఇఫ్ యూ మేక్ ద చేంజ్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ యువర్ లైఫ్ ఫర్ యువర్ బిజినెస్, డ్యామ్ షూర్ యువర్ డైమండ్. ఇక్కడ ఈ రోజు ఈ ఆర్టీపీ జరుగుతున్నటువంటి ఆర్టీపీ డే 1 నుంచి ఏదైతే ఒక విషయాలు ఒక కమిటెడ్ గా ప్రతి ఒక్క డైమండ్ మీకు చెప్తూ వస్తున్నాడో, ఇప్పుడు దాకా మీరు విన్నది ఎత్తు, ఈ ఆర్టీపీలో మీరు వింటూ వస్తున్నది ఒక
ప్రతి ఒక్కటి వాళ్ళ ఒక అనుభవంతో, వాళ్ళ ఒక హార్ట్ఫుల్ గా ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ కావాలన్న కసితో చెప్తున్నారు, ఒక్కొక్కళ్ళు కసితో మాట్లాడుతున్నారు. అటువంటి విషయాలు కానీ మీరు ఫాలో చేస్తే, అటువంటి విషయాలను 100% మీరు మిగతా చేస్తే మీ డైమండ్ షిప్ ను ఆపటం ఎవరి వల్ల కాదు. మీది ఒకటే కాదు సార్, మీ ఆర్గనైజేషన్ లో మీరు మీలాంటి ఒక డైమండ్స్ ని నెంబర్ ఆఫ్ మెంబర్స్ మీరు క్రియేట్ చేయగలుగుతారు. అటువంటి సామర్థ్యం. మరి అటువంటి ఒక వేని ముందుకు పోవాలి అని చెప్పంటే, ఇంకా మన ఒక సక్సెస్ ని ఫాలో కావాలంటే ఏం చేయాలి? మీ లీడర్స్ మీకు ఏం చెప్తున్నారో, ఏదైతే చేస్తున్నారో ప్రతి ఒక్కటి ఫాలో అవుతూ, ప్రతి ఒక్కటి మిగతా ఇంటూ, ఇంకా ఎంత టైంని మీరు పర్సనల్ గా కేటాయించుకోవాలి దేనికోసం? మీరు సబ్జెక్ట్ ని బిల్డ్ చేసుకోవడం కోసం ఎటువంటి బుక్స్ చదవాలి, ఎటువంటి విషయాలు వినాలి? ఒక్కసారి మీరు మన వెబినార్ ను ఓపెన్ చేస్తే ఎంత సబ్జెక్ట్ కావాలో అంత సబ్జెక్ట్ మీకు వస్తా ఉంది. ఒక్కసారి వెబినార్స్ మిగతా ఓపెన్ చేసి ఆ వెబినార్స్ లో మన లీడర్స్ మనకి మాట్లాడుతున్న విషయాలు ఏదైతే మిగతా ఉంటున్నాయో వాటిని మీరు కూలంకషంగా మీద చర్చించుకుంటారండి. ఎంతమంది డైమండ్స్, ఎంతమంది అచీవర్స్ దాంట్లో వాళ్ళ యొక్క ప్రతి ఒక్క విషయాన్ని క్లియర్ గా మీద చెప్తారు. అంటే ఇక్కడ మనం సక్సెస్ కావాలంటే దయచేసి మీకు చెప్తున్నా సార్, ఇక్కడ మీ సక్సెస్ అంటే ఇండివిజువల్ గా మీతో మీరు చూడమాకండి. ఎందుకంటే ఇవాళ మిమ్మల్ని ఫాలో చేస్తూ, మిమ్మల్ని అనుసరిస్తూ, మీతో జర్నీ చేయడానికి, మీతో జర్నీ చేస్తూ ఉన్నటువంటి మీ టీం మెంబర్స్ ఎంతో మంది మీతో. మరి అటువంటి వాళ్ళందరూ సక్సెస్ కావాలి అని చెప్పానంటే, అటువంటి వాళ్ళందరూ కూడా మీలాగా ఒక విజయాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని చెప్పానంటే, మీన్స్ మాలాగా ఒక విజయాన్ని తీసుకుంటూ ముందుకు పోవాలని చెప్పానంటే, మేము ఏదైతే ఒక సబ్జెక్ట్ తీసుకుంటూ మీకు చెప్తున్నాం, ఒక కమిటెడ్ గా మీకు చెప్తున్నామో అటువంటి సబ్జెక్ట్ మీరు తీసుకుంటేనే మీరు సక్సెస్ సాధించగలుగుతారు. ఇక్కడ చెప్పారు, చాలా క్లియర్ గా మనకి మీద కనిపిస్తా ఉంది. ప్రపంచం మొత్తంలో ఒక హైయెస్ట్ స్ట్రాంగెస్ట్ మెమరీ ఏంటి అని చెప్తే బ్రెయిన్ ఏంటంటే మనదే. మరి ఈ బ్రెయిన్ లో, ఈ మెమరీ కార్డ్ లో ఏం వేస్తున్నాం మనం, ఏం చేపిస్తున్నాం దాంట్లో అంటే మీన్స్ గీగు అని చాలా క్లియర్ గా మనం మెన్షన్ చేసాం. అది ఒక గిగాబైట్ కాదు సార్, అంటే సమ్ మిగతా ఎంబీలో మిగతా ఉండాలని చెప్పాను కాదు. మన ఈ బ్రెయిన్ లో ఏదైతే మనం మిగతా పోస్తా ఉన్నామో, గార్బేజ్ ఇన్ ఆర్ గార్బేజ్ అవుట్ అని ఏమైతే మనం మన బ్రెయిన్ లో ఒక మంచి విషయాన్ని మిగతా చేస్తే, ఒక పాజిటివ్ వేని మనం మిగతా కల్పిస్తే, పాజిటివ్ థింకింగ్ ని మనం మిగతా కల్పిస్తే, మన బ్రెయిన్ 100% మీరు ఒక పాజిటివ్ విత్తనాన్ని లోపల నాటారు. కానీ మీ బ్రెయిన్ ఏం చేస్తుందని చెప్పానంటే, అక్కడ మీ బ్రెయిన్ ఒక్క పాజిటివ్ విత్తనాన్ని మీరు నాటితే అది 10 మొలకలుగా మిగతా వస్తుంది. ఒక్క పాజిటివ్ థింకింగ్ మీరు చేస్తే 10 పాజిటివ్ థింగ్స్ ని మీకు కలిగిస్తాం. ఒక నెగిటివ్ థింకింగ్ మీరు మైండ్ లో చేస్తే, ఈ పని ఎలా జరగాలి అని చెప్పని కానీ నువ్వు పాజిటివ్ గా మీతో ఆలోచిస్తే, ఆ పని జరగడానికి కావాల్సినటువంటి 10 ఆలోచన విధానాన్ని నీ బ్రెయిన్ ని కలిగిస్తూ ఉంటుంది. ఎలా పోతే ఆ పని అవుతుంది. ఒక నెగిటివ్ థింక్ ని నువ్వు మైండ్ లో మిగతా చేస్తే, అలా జరిగిందంట కదా అనేటువంటి ఒక నెగిటివ్ థింక్ గా నువ్వు నీ మైండ్ లో చేస్తే, అది అలా జరగడానికి కావాల్సినటువంటి అవసరం లేనటువంటి 10 రకాల ఆలోచన విధానం నీ మైండ్ ఎక్కింది. సో నీ బ్రెయిన్ లో ఇప్పుడు నువ్వు ఏదైతే ఇన్ చేస్తున్నావో దాని నుంచి మాత్రమే నీ టీమ్ సక్సెస్. ఎందుకు బుక్స్ చదవని చెప్పంటున్నారు? ది పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్. నెంబర్ ఆఫ్, ఇక్కడ మీరు చూపిస్తున్నటువంటి ఈ బుక్స్ అనే కాదు సార్, నెంబర్ ఆఫ్ బుక్స్ మీకంతా ఉన్నాయి. దేనికోసం ఉన్నాయి అంటే, ఒక కమిట్మెంట్ గా మనం తీసుకొని మన ఆర్గనైజేషన్ లో మనం ఏం నేర్చుకోవాలో. ఎందుకంటే ఇక్కడ మీకు ఎవరైతే మీ మెంటర్, మీ అప్లైన్, మీరు గురువుగా తీసుకున్నటువంటి వ్యక్తులు మీకు ఏ విషయాలు చెప్తా ఉన్నారో ఆ విషయాలు స్వీకరించుకుంటూనే మనం మన టీం బిల్డ్ చేస్తాం. ఇవాళ నేను చాలా హ్యాపీగా మీతో ఫీల్ అవుతున్నా. కేవీఎన్ శ్రీనివాస గారితో ఈ యొక్క రూమ్ ని షేర్ కూడా యాజ్ ఎ స్టార్ట్ గా నేను మీతో పోయినప్పుడు, ఒక ఆర్టీపీకి మీతో పోయినప్పుడు, ఆ ఆర్టీపీ నా జీవితాన్ని మార్చింది 100%. నూర్ మహమ్మద్ గారు కూడా చెప్పినట్టు ఆ ఆర్టీపీ అనేది నా జీవితాన్ని చేంజ్ చేసింది. ఎందుకంటే అప్పుడు దాకా నా కమిట్మెంట్స్ లేవు. ఎందుకంటే ఒక కోచ్ గా, ఒక విఎఫ్ఐ వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఒక క్వాలిఫైడ్ కోచ్ గా మిగతా ఉన్నంటే నాకంటే తోపులేడు అనుకో. ఒక ఎంప్లాయీగా ఉన్నానని చెప్పానంటే నాకంటే మించిన వాళ్ళు లేదనుకున్నా. ఇండస్ట్రీలు మెయింటైన్ చేసుకుంటే నాకంటే మించిన వాళ్ళు లేదని చెప్పాను. కానీ ఒక్క ఆర్టీపీ పోయిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత, అక్కడ నేను తీసుకున్న సబ్జెక్ట్ వల్ల
నేనంటే ఏంటో నాకు తెలిసింది. నేనంటే ఏంటో నాకు తెలియటం ద్వారా ఇక ఆ తర్వాత నుంచి ప్రపంచానికి కొత్తగా కనిపించడం మొదలుపెట్టాను. ఇవాళ అటువంటి వ్యక్తితో, అటువంటి టీమ్మేట్స్ తో ఇవాళ మీ అందరితో నా యొక్క రూమ్ ని షేర్ చేసుకుంటూ మీతో ఉన్నానని చెప్పాలంటే ఎంతగా ఈ ఆర్గనైజేషన్ గురించి ఎంటర్ అవుతున్నప్పుడు సార్ నాకు నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్పానంటే నెట్వర్క్ మార్కెటింగ్ గురించి ఏమి తెలియదు. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే సార్ స్లైడ్ క్లియర్ కనిపిస్తుందా సార్? ఎస్ కాకపోతే స్మాల్ ఇది బ్లాక్ గా వ్యూ వస్తున్నాయి, బట్ విజిబుల్. ఓకే సార్, ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ. అంటే ఒక ఆర్టీపీతో తీసుకున్నటువంటి ఆ సబ్జెక్ట్ అనేది ఇవాళ నేను ఆర్గనైజేషన్ ని బిల్డ్ చేసుకోవడానికి డే బై డే ప్రతిరోజు కూడా ఒక సబ్జెక్ట్ తీసుకుంటూ ప్రాపర్ సబ్జెక్ట్ మీద తీసుకుంటూ టీంని ఎలా నిలబెట్టుకోవాలి, ఏ విధంగా పోవాలని చెప్పి అనేది చెప్తారు మన మెంటర్స్ అండ్ మన వైబ్రెంట్ వ్యూవర్ సిస్టమ్ చాలా క్లియర్గా మన విషయాలు చెప్తా ఉంటుంది. వాటిని పాటిస్తూ అదనంగా మనం చేయాల్సినటువంటి విషయాలు ఇవన్నీ. ఇక్కడ చూడండి సార్, ఒక వండర్ఫుల్ మిగతా విషయం. ఏ కంప్లీట్ పారాడైమ్ షిఫ్ట్ ఈజ్ మ్యాండేటరీ. ఏంటి సార్ కంప్లీట్ ఒక పారాడైమ్ షిఫ్ట్ అని చెప్పానంటే ఇక్కడ చూడండి కింద ఎగ్జాంపుల్ ఏ అశోక అండ్ ఏ కళింగ వార్. అశోక అని చెప్పండి మనకు తెలుసు ది గ్రేట్ కింగ్. కళింగ సామ్రాజ్యాన్ని ఎంటైర్ టోటల్ సామ్రాజ్యాన్ని విస్తరించినటువంటి గ్రేట్ కింగ్, ఒక చక్రవర్తి. అటువంటి చక్రవర్తిని చూడడానికి మనకు అర్థమవుతుంది ఒక యుద్ధంలో కళింగ వార్లో కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది మీద చనిపోయిన తర్వాత ఒక మహా సామ్రాజ్యానికి అధినేతగా మీతో ఉన్నటువంటి పర్సన్ మనకి ఇప్పుడు ఆ వారు గుర్తుండట్లేదు. అశోక అని చెప్పనగానే ది గ్రేట్ అశోక అని చెప్పనగానే అశోకుడు చెట్టు నాటెను అనేటువంటి విషయం మనకి మిగతా గుర్తొస్తుంది తప్పితే అశోకుడు ఇంతమంది తలకాయలు నరికెను అని చెప్పని అంటే ఎటువంటి పర్సన్ బుద్ధం శరణం గచ్చామి అనేలాగా తనలో ఒక మార్పు తీసుకొచ్చాడు. ఎటువంటి వారియర్ ఎంటైర్ తన యొక్క టోటల్ ఆ పారాడైమ్ షిఫ్ట్ అనేది మిగతా చేంజ్ చేసి బుద్ధం శరణం గచ్చామి అని చెప్పని ఇవాళ అశోకుడు చెట్లు నాటినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఇప్పటికీ కూడా మనం మీద గుర్తు చేసుకుందని చెప్పండి ఎటువంటి మార్పుని తీసుకొచ్చింది విధానం అంటే అలాగా ఎంటైర్ మీ యొక్క ఆలోచన విధానంలో చాలా క్లియర్గా నేను మనం మీతో మాట్లాడము సార్. ఈ 2021 ముందు ఉన్నటువంటి ఇండస్ట్రీ బిజినెస్ కి ఇప్పుడు ఈ 6 నెలల తర్వాత జరుగుతున్నటువంటి ఈ యొక్క బిజినెస్ కి చాలా చేంజ్. ఇంతకుముందు మనం మిగతా ప్రోగ్రామ్స్ చేయాలని చెప్పన్నా అనుకునేది అన్ని విషయాల్లో మనం క్లియర్గా లీగల్గా మిగతా అంత ఉన్నాం, చాలా డేర్గా మిగతా చేసినాం. కానీ ఇవాళ అంతకంటే బ్రహ్మాండమైన ఆయుధం డిఆర్ఎస్ అని మనం రీసెంట్గా ఖమ్మంలో కూడా ఒక మిగతా ప్రోగ్రామ్ చేస్తాం. డైరెక్ట్ ఒక మనకి ఇచ్చినటువంటి ఒక వండర్ఫుల్ స్టే గురుగారు మీద చెప్పినట్టు చాలా వండర్ఫుల్ స్టే. వీళ్ళ బిజినెస్ ని ఎక్కడ కూడా ఎవరు కూడా ఎటువంటి హరస్ చేయొద్దు, ఆపవద్దు అని చాలా క్లియర్ గా మెన్షన్ చేసినప్పుడు ఆ స్టేని చూపించి నేను ఒక ఫిజికల్ ఇక్కడ ఒక ఈవెంట్ కూడా మీరు కండక్ట్ చేశాను. అంటే ఇవాళ మనం ఎంత స్ట్రాంగ్ గా ప్రపంచంలో నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఎలా పోతుంది, ఏ విధంగా పోతుంది అనేది మనకి అందరికీ తెలుసు. ఇప్పుడు మ్యాక్సిమం అందరూ మీతో చూసాం. కానీ ఇండియాలో రేపొద్దున ప్రతి ఒక్క నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ ఆదర్శంగా తీసుకున్నటువంటి ఒక వండర్ఫుల్ ఇండస్ట్రీ అంటే ఒక వండర్ఫుల్ కంపెనీ మన ఇండస్ట్రీ. అలా త్రూ హైకోర్టు ద్వారా ఒక స్టే మీదంతా ఉండి బిజినెస్ చేసినటువంటి ఇంకొక ఆర్గనైజేషన్ మీద లేదు అటువంటి ఒక వండర్ఫుల్. మరి అటువంటి దాన్ని ఇవాళ ఎటువంటి మైండ్ సెట్తో, ఎటువంటి కమిట్మెంట్తో, ఎటువంటి నిబద్ధతతో మనం ఆ బిజినెస్ బిల్డ్ చేయాలి, ఎలా చేస్తూ పోతే మనం దాంట్లో అంటే మీరు చేయాల్సింది మీతో ఏం లేదు సార్. ఏదైతే మీ మెంటర్స్ మన వైబ్రెంట్ వ్యూవర్ సిస్టమ్ మీతో చెప్తుందో మీ అప్లయన్స్ మీకు ప్రతి క్షణం గుర్తు చేస్తుంటారు. ఇప్పటికీ దీంట్లో ఈ రూమ్ లోకి వచ్చిన వాళ్ళకి చాలా మందికి
కాల్ చేసి మీటింగ్ స్టార్ట్ అయింది రాండి అని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ మీద ఎలా ఇస్తున్నారో అలాగనే అటెండ్ ఆల్ మీటింగ్స్. కంపెనీ కండక్ట్ చేసినటువంటి ప్రతి ఒక్క మీటింగ్ లో అటెండ్ కాండి, మీ అప్లయన్స్ కండక్ట్ చేసిన ప్రతి ఒక్క మీటింగ్ అటెండ్ కాండి, ప్రతి ఒక్క ట్రైనింగ్ సెక్షన్ లో అటెండ్ కాండి, ప్రతి ఒక్క ప్రోగ్రామ్స్ ని బిఓపిస్ ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు. ప్రతిరోజు కంపెనీ ఎన్నో రకాల ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం, ఎన్నో రకాల బిఓపీలు కండక్ట్ చేస్తుంది, వీడియోలు కండక్ట్ చేస్తుంది, కేవైపీలు కండక్ట్ చేస్తా ఉంది. అటువంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా మనం మిగతా అటెండ్ అవుతూ ప్రతి ఒక్క ప్రోగ్రామ్ రెగ్యులర్ బిఓపీ సార్ యువర్ ఆఫీస్ అది ఫీల్ కావాలి. ఎందుకంటే మనకి ఎవడు బాస్ లేడు కాబట్టి, మనం ఏది చేసినా కానీ అడిగేవాడు మిగతా లేరు కాబట్టి మనం స్వతహాగా దాన్ని ఒక సిన్సియర్ గా కమిట్మెంట్ గా మీద తీసుకున్నటువంటి పర్సన్ ఏమో నాకు అడిగేవాడు లేడు, నాకు నేనే పోస్ట్ అని చెప్పి అనుకొని చాలా సిస్టమేటిక్ గా పోతున్నాడు. ఇంకో కొంతమంది నాకు క్వశ్చన్ చేసేవాళ్ళు లేడు కాబట్టి నా ఇష్టం నాదనుకున్న మిగతా పోతున్నాడు, నా ఆర్గనైజేషన్ ఇలా ఉంది దాన్ని నేను ఎలా చేయాలని చెప్పని మాత్రం ఆలోచించు. మనం ఏదైతే చేస్తే మన టీం అదైతే ఫాలో అవుతుంది. బిఓపీస్ని ఎప్పుడైతే మీరు మీ యొక్క ఆఫీస్ గా మిగతా ఫీల్ అవుతారో, బిఓపీస్ అనేవి 100% మన సక్సెస్ లో ఫస్ట్ ఫ్రంట్ రోలో ఉండేటువంటి వెహికల్స్ సార్. దాన్ని ప్రాపర్ గా మనం డ్రైవ్ చేస్తామో అప్పుడు మాత్రం సక్సెస్ అయితే. మీకు చాలా క్లియర్ గా చెప్తున్నా, ప్రతి ఒక్క వీక్ నేను నా డైమెన్షిప్ కంప్లీట్ చేసే టయానికి ఎవ్రీ వీక్ నా ఆర్గనైజేషన్ లో కండక్ట్ అయ్యే విఓపీస్ యావరేజ్ గా 43 విఓపీస్, 43 విఓపీ. ఓన్లీ విఓపీస్, మినీ విఓపీస్ అనేటువంటి ఒక క్యాప్షన్ నా ఎంటైర్ నా లైఫ్ చేంజ్ చేస్తుంది. ఆ మినీ విఓపీస్ అనేవి మిగతా కండక్ట్ చేస్తూ ఎవ్రీ వీక్ యావరేజ్ గా 43 మినీ విఓపీస్ అంటే మీరు ఆలోచించండి ఎంత ర్యాపిడ్ గా ఈ ఆర్గనైజేషన్ సక్సెస్ చేసింది. అటువంటి విఓపీస్ ని మీరు మీ ఆఫీస్ గా మిగతా మీ యొక్క న్యూ ప్రాస్పెక్ట్స్ తో మీరు ఆ విఓపీలో కూర్చుంటే సగం వర్క్ అయిపోయింది, సగం పని ఆల్ అయిపోయినట్టే మేము. ఎందుకంటే ఇప్పుడు నాకు చెప్తా ఉన్నాను, నూర్మోద్ గారు ఇందా చెప్పారు సార్ ఒక ఆర్టీపీ నా లైఫ్ మార్చింది, నేను చెప్తున్నా ఒక ఆర్టీపీ నా లైఫ్ మార్చిందని చెప్పాను. ఎందుకంటే ఇటువంటి అట్మాస్ఫియర్ ఇన్ఫ్లుయెన్స్ ది యాటిట్యూడ్. అప్పుడు దాకా నాకు నా ప్రపంచమే, కానీ ఎప్పుడైతే నేను ఒక ఆర్టీపీకి ఎంటర్ అయిపోయి ఉంది అక్కడ చెప్తున్నటువంటి కొన్ని విషయాల మీద నేను తెలుసుకోవడం జరిగిందో. ఎందుకంటే ఇందాక సార్ చెప్పినట్టు కూడా మనం నేర్చుకోవటం మర్చిపోయాం సార్, మనం నేర్చుకోవటం అనే దాన్ని మర్చిపోయాం. ఎందుకంటే 10th క్లాస్ వరకు స్కూల్లో స్టాఫ్ చెప్తూ ఉండేది, ఇంటర్మీడియట్ వరకు లెక్చర్స్ చెప్తూ ఉండేది, కాలేజీకి పోయిన తర్వాత మనకున్నటువంటి డీన్ మీద చెప్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడైతే మనకంటూ ఒక ఫ్యామిలీ ఏర్పడిందో అప్పుడు దాకా తండ్రి మాట కూడా అన్ని విన్నటువంటి మనం ఎప్పటికంటే మనకంటూ ఒక ఇండివిజువల్ ఫ్యామిలీ ఏర్పడుతూ మిగతా ఉందో ఆ తర్వాత నేర్చుకోవడం అనే దానికి ఫుల్ స్టాప్ మీద పెట్టేసి, నేర్చుకోవడం అనే దానికి అప్పటి నుంచి ఫుల్ స్టాప్ పెట్టి ఇక ఆ తర్వాత నుంచి మనం చేస్తున్నటువంటి దైనందినటువంటి వర్క్ లో లెర్నింగ్ అనేది కంప్లీట్ గా మర్చిపోయాను. కానీ నేను ఆ ప్రోగ్రామ్ మీద వెళ్ళడం ద్వారా అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్, అక్కడ ఉన్నటువంటి వాతావరణం నాలో ఆలోచన విధానాన్ని మార్చింది. ఆ ఆలోచన విధానం మార్చే ఇవాళ మీ ముందు యాజ్ ఎ సక్సెస్ఫుల్ కపుల్ గా మేము కనిపిస్తాం. అటెండ్ ఆల్ ప్రోగ్రామ్స్, ప్రతి ఒక్క ప్రోగ్రామ్ లో మీరు అటెండ్ కావడం, మీరు మీతో ఉండటం, అక్కడ ఏదైతే విషయాలు చెప్తున్నారో ఎంత క్షుణ్ణంగా మీతో చెప్తున్నారో ప్రతిసారి ఇని వదిలేద్దామని చెప్పి అనుకోమాకండి సార్. మన బ్రెయిన్ లో మనం అనుకుంటున్నాం ప్రతిరోజు 70,000 ఆలోచనలు వస్తూ ఉంటాయి. మరి 70,000 ఆలోచనలు మన మైండ్ లో వస్తూ ఉంటాయి. ఆ 70,000 ఆలోచనల్ని ఎప్పుడు మనం పేపర్ మీద పెట్టేది, ఎప్పుడు మనం ఆచరణలో పెట్టేది, ఏది మనకి మీద గుర్తు? మరి అటువంటి 70,000 ఆలోచనలు వస్తున్నప్పుడు ఎలా మనం ముందుకు మీద? ఆ ఆలోచనలే ఉంటాయి. మనం ఏదైతే ఒక ప్రిపేర్ అవుతున్నామో, ఏదైతే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి అక్కడ మీద దొరుకుతుంది, వాటిని టైట్ డౌన్ చేసుకోవడం ద్వారా మళ్ళీ మనం రివైండ్ చేసుకోవడానికి మళ్ళీ మనం అదే ప్రిపరేషన్ ని నేను చూసాను. నేను ఒకసారి గురుగారు కెవిన్ గారి దగ్గర మీతో పోయినప్పుడు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్ లో స్టార్టింగ్ డే 1 నుంచి మిగతా ఉన్నప్పుడు ఏదైతే కొన్ని ప్రిపరేషన్ ట్రైనింగ్ సెక్షన్స్ కోసం కొన్ని ప్రిపరేషన్ చేస్తున్నటువంటి బుక్స్ మిగతా ఉన్నాయో వాటిని చూపించినది. అండ్ మా మెంటర్ రఘుపతి నాగేశ్వరరావు గారు వాళ్ళు అప్పుడు స్టార్టింగ్ నుంచి మిగతా ఉన్నటువంటి వాళ్ళ ప్రిపరేషన్, వాళ్ళు మాట్లాడుకున్నాయి, వాళ్ళు మిగతా చేస్తున్నాయి, ఏదైతే మిగతా ఉందో వాళ్ళ నోట్ అది చూపించింది. ఇవాళ మీకున్నటువంటి మీ అప్లయన్స్ అండ్ మీ అప్లయన్ డైమండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా నేర్చుకుంటూ నోట్ చేసుకుంటూనే ఇవాళ మీకు ఒక ట్రైనర్స్ గా మేము ముందుగా.
ఎందుకంటే సార్ లెర్నింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైతే ఇవన్నీ నేర్చుకోగలుగుతారో అప్పుడు మాత్రమే బీ టీచబుల్గా మీటాం. ఇవాళ ఇంతకుముందు నాకు చాలా మొహమాటం అవతల వ్యక్తితో మాట్లాడాలని చెప్పంటే వాడితో నాకు అవసరమైంది, నా పని నేను చేసుకుంటాను. నాకు అవసరమా నా పని నేను చేసుకునేటప్పుడు? ఆయనతో మాట్లాడటం అవసరమా, వీళ్ళతో మాట్లాడటం అవసరమా? నా పని నాది. మొహమాటం దానితోడు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, బాగా వాడు నా గురించి ఏమనుకుంటుండో, ఈ నా గురించి ఏమనుకుంటుండో అనేటువంటి ఫీలింగ్ ఉంది. కానీ ఇవాళ కొన్ని వందల ప్రోగ్రాములు కొన్ని మొత్తం చేస్తూ ప్రతి ఒక్కరిని కలుస్తూ, అంటే పరిచయం అయినటువంటి వ్యక్తిని ముక్కు మొహం తెలియనటువంటి వ్యక్తితో కూడా ఇవాళ ఫ్రీగా మిగతా మాట్లాడుకుంటూ పోతున్నాం అంటే కారణం ఏంటి? లెర్నింగ్. ఏ న్యూ డిస్ట్రిబ్యూటర్ విల్ టేక్ మినిమం 6 months time to reach the level of an vibrant Viva graduation. ఒక వైబ్రెంట్ వివా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయాలి అని చెప్పానంటే, దాంట్లో ఒక గ్రాడ్యుయేట్ గా మిగతా ఉండాలంటే, దాంట్లో ఒక సంపూర్ణమైనటువంటి విద్యార్థిగా అతను మిగతా మారాలి అని చెప్పానంటే మాత్రం యావరేజ్ గా అతనికి 6 నెలల టైం పడుతుంది. మరి ఆ వ్యక్తికి 6 నెలల టైం పడుతుంది అని చెప్పానంటే మనం ఎలా ప్రిపేర్ అయ్యి మనం ఎలా సబ్జెక్ట్ తీసుకొని ఉంటే దాన్ని మనం మన టీంకి మిగతా చెప్పగలుగుతాం. అంటే ఎంత కమిట్మెంట్ గా మనం ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా మిగతా అంతా ఉంటే మనం మన టీంకి లెర్న్ చేయగలం. మనం చెప్పగలం. అంటే 6 నెలలు అతను పర్ఫెక్ట్ మీతో సహవాసం చేయాలి అని చెప్పానంటే, మీతో ఉండాలి అని చెప్పానంటే, మరి మీ మైండ్ లో ఎంత సిలబస్ ఉండాలి, ఏ రకమైనటువంటి సిలబస్ ఉండాలి, సక్సెస్ చేయగలను చేయించగలను అనేటువంటి ఒక కాన్సెప్ట్ మీ మైండ్ లో ఎంత ఉండగలిగితే ఆ పర్సన్ మనతో పాటు జర్నీ చేయగలరు. డిటర్మైన్ యువర్ టైం కమిట్మెంట్. ఇక్కడ మీరు పెట్టాల్సింది, మీరు చేయాల్సింది ఏదైతే ఒక పర్ఫెక్ట్ సమయాన్ని మీరు మిగతా కేటాయించుకుంటూ, ఇందాక స్టార్టింగ్ మీద చెప్పాను, ప్రతి ఒక్క విషయాన్ని మిమ్మల్ని చూస్తే అక్కడ ఇండస్ట్రీలో కనిపించాలి. మీరు మిమ్మల్ని చూస్తే మీ యొక్క ప్రతి ఒక్క బాడీ టైపు, మీ వే ఆఫ్ డ్రెస్సింగ్, మీ వే ఆఫ్ టాకింగ్, ప్రతి ఒక్క విషయంలో కూడా అక్కడ నువ్వు ఏం చేస్తున్నావు అనే విషయాన్ని కనిపించాలి. అంత కమిటెడ్ గా నువ్వు కనిపించాలి. అలా కనిపిస్తేనే నీ టీము నీతో పాటు జర్నీ చేయడానికి, నీతో పాటు ముందుకు వెళ్ళటానికి, నీ దగ్గర సబ్జెక్ట్ నేర్చుకోవడానికి, నువ్వు చేసే ఇంప్లిమెంటేషన్ ఏదైతే చేస్తా ఉన్నావో దాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి. మీరు ఎన్ని మీటింగ్లు కండక్ట్ చేస్తా ఉన్నారు, మీరు ఎన్ని మీటింగ్లకు అటెండ్ అవుతా ఉన్నారు, ఎంతమంది మీ టీంని ఆ మీటింగ్లకి అటెండ్ అయ్యేలాగా, అంటే ఆ ప్రోగ్రామ్స్కి అటెండ్ అయ్యేలాగా మీ ఆలోచన విధానం ఎలా మిగతా ఉంది. కేవైపీస్ నడుస్తున్నాయి, వండర్ఫుల్ కేవైపీస్ నడుస్తూ ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్ ఒక కేవైపీ గురించి. కేవైపీకి ఒక పర్సన్ అటెండ్ కావడం ద్వారా, అటెండ్ కాకపోవడం ద్వారా ఒక వండర్ఫుల్ ఫ్యామిలీ ఆ డిస్ట్రిబ్యూటర్ ఏం చేశారని చెప్పంటే, ఐ పల్స్, ఐ స్లిమ్, హెవీ ఒబేసిటీ మిగతాంత ఉంది, తను హెవీ ఒబేసిటీ మిగతాంత ఉంది. మనోడు ఏం ప్రిఫర్ చేశారని చెప్పంటే ప్రాపర్ సబ్జెక్ట్ మీద తీసుకోకపోవడం వల్ల ఐ పల్స్ అండ్ ఐ స్లిమ్ అని చెప్పిన విషయాలు మాత్రమే తెలుసు అతనికి, దేనికి ఎలా ఉంటుంది. హెవీ ఒబేసిటీ మిగతా ఉన్నటువంటి ఆమెకి ఓన్లీ ఫర్ ఐ పల్స్ మాత్రమే మిగతా ఇచ్చారు. కానీ తన యొక్క ఇంట్రెస్ట్ ఏంటి అని చెప్పారంటే కొంత వెయిట్ లాస్ కావాలి, బాడీ అనేది ఫ్రీగా మిగతా ఉండాలి అని చెప్తారు. దాంట్లో ఐ స్లిమ్ ప్రిఫర్ చేయబోయి ఐ పల్స్ మిగతా ప్రిఫర్ చేయడం ద్వారా మినిమం తను 12 ప్రొడక్ట్స్ 12 ప్రోడక్ట్లు మీద వాడింది. ఓకే, తన యాక్టివ్ మీద ఉంది, కానీ నేను 12 ప్రోడక్ట్లు వాడినా కానీ ఆ ప్రోడక్ట్లో నాకు కొత్త చేంజెస్ ఏమి మిగతా రాలేదు సార్ అని చెప్పని నాతో మిగతా మాట్లాడితే, ఏం మీరు వాడుతున్నారో మా మిగతా చెప్పండి సార్, నేను ఐ పల్స్ వాడుతున్నాను సార్. మరి మీకు ప్రిఫర్ చేసిన డిస్ట్రిబ్యూటర్ ఎవరు అని చెప్పానంటే ఆ పర్సన్ ఒక మంచి కస్టమర్ దొరికారు, కానీ మంచి కస్టమర్ దొరికారు కానీ మనవాడి దగ్గర ప్రాపర్ సబ్జెక్ట్ మీద లేకపోవడం ద్వారా ఏదైతే అక్కడ మనం ప్రిఫర్ చేయాలో అది ప్రిఫర్ చేయాలి. అంటే ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ప్రోగ్రాంలో మీరు ఎంత టైం అయితే కేటాయిస్తూ, ఎంత సమయాన్ని కేటాయిస్తూ మీరు సబ్జెక్ట్ తీసుకుంటూ, ఒక కమిట్మెంట్గా మీరు ఒక సబ్జెక్ట్ తీసుకుంటూ ఆ సబ్జెక్ట్ ని మీ టీంకి ఇచ్చేలా చేస్తారో అప్పుడు మాత్రం ఆర్గనైజేషన్. గో బై వాట్ యు లెర్న్, సెమినార్స్ అండ్ ట్రైనింగ్ సెషన్స్. వాళ్ళ డే 1 నుంచి కూడా రామకృష్ణ గౌర్నేని గారు ఒక వండర్ఫుల్ డ్రీమ్ సెక్షన్స్ మీద జరిగింది. వండర్ఫుల్ డ్రీమ్ సెక్షన్ నిజంగా మీరు రాయండి. 100 డ్రీమ్స్ అనేవి మన దగ్గరకు వచ్చినాయా సార్? రాయగలిగారా మీరు ఎవరైనా? రాయలేరు.
100 డ్రీమ్స్ మీరు రాయండి అని చెప్పారంటే ప్రాపర్ గా దాని మీద కూర్చుంటే మనం మిగతా రాయగలుగుతాం తప్పితే 100 కదా అని చెప్పి అనుకుంటాం, గుర్తు రావచ్చు. అంటే సెషన్ బై సెషన్ ఎటువంటి ఒక వండర్ఫుల్ విషయం మేము చెప్తా ఉన్నాం, ఎటువంటి విషయాలు మనం మీతో నేర్చుకోవాలి, ఎటువంటి విషయాలు మనం ట్రై చేయాలి. క్రియేషన్ ఆఫ్ స్టార్ రివార్డ్స్. మీ యొక్క ఆర్గనైజేషన్, ఎంటైర్ ఆర్గనైజేషన్ ని ఒక ఓత్ గా తీసుకోవాలి, ఒక ప్రతిజ్ఞగా తీసుకోవాలి. ఏంటి అని చెప్పానంటే ఒక క్రియేషన్ ఆఫ్ స్టార్ రివార్డ్స్. మీ ఆర్గనైజేషన్ లో ప్రతి ఒక్క వచ్చినటువంటి పర్సన్ ని ఒక స్టార్ గా క్రియేట్ చేయాలి అంటే ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఎలా అతను ఒక స్టార్ రివార్డ్ ని అచీవ్ కావాలి. ఇప్పుడు వాళ్ళ స్టార్ ర్యాంక్ నుంచి మొదలు పెట్టుకుంటే పైన ఎంటైర్ ఎండ్ ఆఫ్ ది ర్యాంక్ వరకు కూడా ఎన్ని రకాల మనకి మెయింటెనెన్స్ మిగతా ఇవ్వాలో అటువంటి మెయింటెనెన్స్ మిగతా వాటన్నిటి అచీవ్ కావడానికి మిగతా చేయడానికి ఎలా మనం అక్కడ ప్రాపర్ గా గైడ్ చేయాలి, ఏ విధంగా గైడ్ చేస్తే మన టీం మిగతా అవుతుంది అని ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా మనం నిబద్ధత ఉంటేనే మిగతా వస్తుంది తప్పితే మనం నిబద్ధతగా మిగతా లేకపోతే ఒక కమిట్మెంట్ గా మిగతా లేకపోతే దానికి ఏమి చేయాలి అని చెప్పానంటే చాలా క్లియర్. మీరు చేయాల్సిన ప్రతి ఒక్క పని ఇక్కడ మెన్షన్ ఉంటుంది, దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తారు. ఇవాళ చాలా క్లియర్ క్రిస్టల్ గా మీద చెప్పారు గురుగారు. ప్రాక్టీస్ R3. ఆ R3ని ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎలా ఇంక్రీజ్ చేయాలి, మీ యొక్క నేమ్ లిస్ట్ ఏ విధంగా ఇంక్రీజ్ చేయాలి. ఇవాళ చాలా మంది ఆర్గనైజేషన్ లో నేను చేస్తేనే నా అప్పు దానికి వస్తుంది అనేటువంటి అపోహలు చాలా మంది మీద. నేను చేస్తేనే అని చెప్పాను. ఎప్పుడైతే మీ దగ్గర మీ నేమ్ లిస్ట్ మీద ఉంటుందో అటువంటి నోట్లు మొత్తం మూతపడుతుంది. ప్రాపర్ ప్రిపేర్ కండి, R3 ప్రాపర్ ప్రిపేర్ కండి. మీ యొక్క ప్రెజెన్స్ క్లబ్ మెంబర్ PCM. ఎందుకు మనకి PCM కావాలి? ఇవాళ చూడండి, ఈ 6 months లో ఇవాళ ఈ రూమ్ లో మీతో ఉన్నటువంటి వాళ్ళు కూడా మీ అందరినీ ఒక రిక్వెస్ట్ చేస్తాను సార్, ఉన్నటువంటి వాళ్ళు మీ దాంట్లో ఎంతమంది PCM కి అప్గ్రేడ్ అయి ఉన్నారు? నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆల్ ఓకే షార్ట్ చేయండి ఉంటే నా దాంట్లో పర్సనల్ ఉన్న దాన్ని కూడా మీద పంపించండి. ఆల్మోస్ట్ ఆల్ చూడండి, ఇప్పుడు మీరున్నటువంటి ఈ రూమ్ లో మీద ఉన్నటువంటి వాళ్ళు 70% ఆల్మోస్ట్ ఆల్ మీరు PCM కి అప్గ్రేడ్ అయ్యి మీతో వాళ్ళు మీకు తెలుస్తుంది. అలా PCM కి అప్గ్రేడ్ అయి ఉండటం వలన ఒక యాక్టివేషన్ కంప్లీట్ యాక్టివ్ గా మనం మిగతా ఉండటం ద్వారా ఎంతగా మనం పర్ఫెక్ట్ ప్రాపర్ సబ్జెక్ట్ మీద తీసుకుంటూ పోతా ఉన్నాం. మీ యొక్క టోటల్ యాక్టివేషన్ అని చెప్పి అనేది ఆ PCM కన్వర్ట్ మిగతా కావటం అని చెప్పి అనేది ప్లస్ మీ టీమ్ ని దాన్ని మిగతా ఫాలో చేస్తూ ఓకే. ఇప్పుడు చాలా మంది చాలా సమయాల్లో కూడా మొబైల్స్ చూస్తాం కానీ యాక్టివేషన్ పీరియడ్ ఎంత ఉందని చెప్పి చూసుకోవడం కూడా చాలా మంది తెలియదు. అలాగా లాస్ అయ్యి గొడవలు జరిగినటువంటి రోజు కూడా చాలా. ఇంకా PCM అనేది సపరేట్ సబ్జెక్ట్స్, దాని గురించి మనం ఇంకా మీతో మాట్లాడుకోవచ్చు. అప్గ్రేడ్ ఆన్ PCM. డూ ఇట్ అట్లీస్ట్ 1 వివా యాక్టివిటీ ఎవ్రీ డే. మీ ఆర్గనైజేషన్ తో మేబీ స్టార్ 250 అండ్ అబోవ్ లీడర్స్ మినిమం టు డూ అట్లీస్ట్ 1 వివా యాక్టివిటీ ఎవ్రీ డే. ఒక స్టార్ 250 ఒక ఫ్యామిలీని తీసుకోండి, ఒక జూమ్ లో తీసుకోండి. ఒక స్టార్ 250 ఒక ఫ్యామిలీని తీసుకోండి. ఓకే మనం ఎలా చేద్దామని చెప్పి అనుకోండి. వాళ్ళు కలవటం కుదరకపోతే కలవడానికి అవకాశం ఉంటే కలవండి, మాట్లాడండి. మీ టీంకి ఏం కావాలో మీతో మాట్లాడుకోండి. ఓన్లీ ఒక పల్స్ గురించి ఒకరోజు డిస్కస్ చేయండి, కాఫీ గురించి ఒకరోజు మీ టీంతో డిస్కస్ చేయండి, నేమ్ లిస్ట్ కోసం డిస్కస్ చేయండి. అన్ని ప్రోగ్రామ్స్ ని అప్లయన్సే కండక్ట్ చేయాలని చెప్పను, లేదంటే కంపెనీ ఆర్గనైజ్ చేయాలని చెప్పను మీతో చూడమని. మీరు మినిమం మీ టీంకి ఎటువంటి సబ్జెక్ట్ ఇవ్వాలని చెప్పను అట్లీస్ట్ ఒక 40 minutes మీ ఆ జూమ్ ద్వారా వాటితో మాట్లాడండి. ఎవ్రీడే ఒక యాక్టివిటీ, ఏదో ఒక యాక్టివిటీ, అండ్ టార్గెట్ యువర్ నెక్స్ట్ ర్యాంక్. మీరు మీ యొక్క నెక్స్ట్ ర్యాంక్ని కానీ మీరు హిట్ చేయకోకుండా ఆ ర్యాంక్ని మీరు టార్గెట్ చేయకపోతే ఎందుకు టార్గెట్ చేయాలి, ఎందుకు ఆ ర్యాంక్ను టార్గెట్ చేయాలి, మనం మిగతా ఉండాలి అని చెప్తే మీ యొక్క సక్సెస్ ని మీ టీం ఎప్పుడైతే చూస్తూ ఉంటుందో అప్పుడు మాత్రమే వాళ్ళు మీ దగ్గర నుంచి సబ్జెక్ట్ ని గ్రాప్ చేయడం ఉంటుంది సార్. మీరు సేమ్ ర్యాంక్ లో ఉండి మీ టీం మెంబర్ కూడా సేమ్ ర్యాంక్ లో మీతో ఉన్నప్పుడు మీకు ఎంత సబ్జెక్ట్ ఉన్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత మీరు గొప్ప ట్రైనర్ అయినా కానీ
తనతో సమానంగా ఉండాల్సిన సిచ్యువేషన్ మిగతా ఉంటుంది. అంటే ట్రైన్ చేయాలి అని చెప్పానంటే మీ యొక్క ర్యాంక్ అప్డేషన్ దాని మీద మీ టార్గెట్కి మిగతా ఉండాలి. మనం దాని మీద టార్గెట్గా మిగతా లేకోకుండా ఓకే నేను స్టార్ 500 నా టీంలో కూడా ఇంకో 10 మందిని స్టార్ 500 మిగతా చేయాలనో, లేదా వాళ్ళందరినీ సమానంగా మిగతా ఉండాలనో, నా ర్యాంక్ అప్డేట్ కాకపోయినా పర్లేదు నా టీం మీద ఉన్నటువంటి పర్సన్ ఒక ర్యాంక్ అప్డేట్ కావాలనుకున్నాను ఒక ఫీల్ ఉండాలి. కానీ ఈ ర్యాంక్ అప్డేట్ చేస్తూ నీ టీం మీద మిగతా తీసుకుంటుంది. ఎందుకంటే ఒక డైమండ్ షిప్ అని చెప్పనేది, ఒక డైమండ్ ఆర్గనైజేషన్ అని చెప్పనేది ఇది డిఫరెంట్. మీరు ఒక ర్యాంక్ హిట్ చేసిన తర్వాత మీ టీం మెంబర్స్ ఆ ర్యాంక్ ని హిట్ చేయడానికి కావాల్సినటువంటి పాసిబిలిటీస్ అన్ని కూడా మీకు తెలుస్తాయి. నాకు స్టార్ 250 ర్యాంక్ హిట్ చేయడం చాలా కష్టం స్టార్టింగ్ లో. క్లియర్ చెప్తున్నా సార్, దగ్గర నాకు 8 వారాల టైం పట్టింది నేను స్టార్ 250 ర్యాంక్ అవడానికి. ఆ 8 వారాల ర్యాంక్ టైంలో స్టార్ 250 కావాలని చెప్పనుకుంటే నిజంగా స్టార్ 250 అనే ర్యాంక్ ని అయితమా అన్న ఫీల్ కలిగింది. ఆ 8 వారాలు ఆ ర్యాంక్ కోసం పడినటువంటి తపన కసి అట్లా మీద ఉంది. కానీ ఎప్పుడైతే ఆ 8 వీక్స్ తర్వాత స్టార్ 250 అనే ర్యాంక్ ని స్టార్టింగ్ లో నేను హిట్ చేసినో, ఆ తర్వాత ఆ స్టార్ 250 ర్యాంకే నేను ర్యాంక్ క్రైటీరియా చూసుకునేటువంటి లాస్ట్ ర్యాంక్ అయింది. ఇక ఆ తర్వాత నుంచి ఏంటి స్టిల్ ఇప్పుడు దాకా కూడా ఆ ర్యాంక్ కి సంబంధించినటువంటి క్రైటీరియా మీకు అంటే నా టీంని ఎంత త్వరగా ఆ ర్యాంక్ ని వాళ్ళు హిట్ చేయాలో, ముందుకు వెళ్ళాలో గైడ్ చేసుకుంటూ రావడం జరిగింది. అంటే మీరు మీ ర్యాంక్ ని అప్డేట్ చేయకపోతే ఇంకొక ర్యాంక్ ను వాళ్ళని పంపించడానికి కావాల్సినటువంటి నాలెడ్జ్ ని, ప్రాపర్ నాలెడ్జ్ ని మనం తెలుసు. అండ్ అటెండ్ అట్లీస్ట్ 3 VOPs ఎవ్రీ వీక్. ఇన్వైట్ ఏ మినిమం 1 guest along with you each time. మినిమం ఇప్పుడు కంపెనీ కండక్ట్ చేస్తూ ఉంది, డే బై డే మనకి VOPలు కండక్ట్ అవుతున్నాయి, ఎన్నో VOPలు అవుతాయి. అటువంటి ప్రోగ్రామ్స్ కి కంపల్సరీగా మీరు అటెండ్ కావటం, దాంతో పాటు మీ యొక్క ప్రాస్పెక్ట్ ని తీసుకున్నాను అటెండ్ కావటం. ఇన్వాల్వ్ యువర్ కో అప్లికెంట్ ఆల్సో ఇన్ ద బిజినెస్. అండ్ ఇది మాత్రం మీకు చాలా మనస్ఫూర్తి మీద చెప్తుంది సార్, మీ కో అప్లికెంట్ ఎప్పుడైతే మీ యొక్క బిజినెస్ లో ఫుల్ ఫ్లెడ్జ్గా ఇన్వాల్వ్ అవుతుందో, తన యొక్క ఇన్వాల్వ్మెంట్ అనే ద్వారా రాకెట్ స్పీడ్తో మీకు చెప్తాను, గ్యారంటీ మీకు చెప్తాను. ఇవాళ నేను ఈ స్థాయికి మిగతా రావడానికి 100% నేను చాలా గ్రాండ్గా అప్రిషియేట్గా మిగతా చేస్తా నా మిస్సెస్. స్టార్టింగ్ లో ఈ ఆర్గనైజేషన్ కొద్దిగా ముందు స్టార్ట్ చేసి చాలా ప్రాబ్లమ్స్, టీం గురించి మాట్లాడుకోవటం, టీమ్ టు కంపెనీ గురించి మాట్లాడుకోవటం, కంపెనీతో మాట్లాడుకోవటం, ప్రాబ్లమ్స్ మీన్స్ మన వాళ్ళ కింద చేసినటువంటి చిన్న పొరపాట్లని సర్దించుకోవటం, మిగతా చేయటం, ప్లస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయటం చాలా బెటర్గా మిగతా. కానీ నేను ఎప్పుడైతే నా మిస్సెస్ దీంట్లో ఫుల్ ఫ్లెడ్జ్గా ఎంటర్ అయిందో, తనకు ఒక సెక్టర్ మిగతా ఇచ్చారు, తను ఒక మినీ కస్టమర్ కేర్నే చేశారు. తన ఎంటైర్ టీంకు సంబంధించినటువంటి టోటల్ ఏదైతే అప్గ్రేడ్ కావాలో, ఏదైతే ప్రాబ్లమ్స్ మిగతా అంతా ఉన్నాయో, ఏదైతే ప్రొడక్ట్ ఇష్యూస్ ఉన్నాయో, ఏదైతే కేవైపీ మిగతా ఉన్నాయో, టోటల్ కేవైసీ మిగతా ఉన్నాయో అన్ని కూడా తన మీద చూస్తూ మిగతా ఉండడం ద్వారా నేను ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసుకుంటూ ఫ్రీగా బిజినెస్ చేస్తూ మిగతా అంటే వర్క్ను డివైడ్ చేసుకుంటాను. అలా వర్క్ను డివైడ్ చేసుకుని స్టిల్ ఇవాళ నా ప్రతి ఒక్క ప్రోగ్రామ్స్ మిగతా ఉన్నా కానీ అన్నిటినీ ఎవరెవరి దగ్గర ఏ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి, ఏ స్టార్ పర్సన్ దగ్గర ఏ ప్రోగ్రామ్ పెట్టాలి, ఏ రూపీ దగ్గర ఎలా ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని చెప్పి ఇద్దరం డిస్కస్ చేసుకుంటూ ఆర్గనైజేషన్ ముందుకు తీసుకుంటాం. మీ స్పౌజ్ ఎప్పుడైతే వస్తుందో, మీ కో అప్లికెంట్ ఎప్పుడైతే ఈ ఆర్గనైజేషన్ లో ఫుల్ ప్రెజర్గా తన యొక్క సబ్జెక్ట్ ని దయచేసి తక్కువ అంచనా మాత్రం ఏమాకండి. నా భార్యకి మాట్లాడటం రాదు అని చెప్పినట్టు అపోహలో మాత్రం మాకండి. ఎందుకంటే అవకాశం ఇచ్చి చూడండి. రైట్ ప్లాట్ఫామ్ లేక, రైట్ సపోర్ట్ లేక, వాళ్ళలో ఉన్నటువంటి ఇంటర్నల్ గా ఉన్నటువంటి ఆ ఏదైతే కసి ఉందో, సక్సెస్ కావాలనేటువంటి కసి ఉందో. ఎందుకంటే నేను మళ్ళీ మీకు చెప్తున్నా సార్, ఎస్పెషల్లీ ఎవరైతే మెన్ మిగతా చేస్తున్నారో మీ స్పౌజ్ని ఇన్వాల్వ్ చేయండి. ఎందుకు అని చెప్పానంటే ప్రతి ఒక్క తల్లికి ఒక కళ ఉంటుంది. నా కూతురులకి లేదా నా కొడుక్కి నా హస్బెండ్ తెచ్చినటువంటి మనీతో కాకుండా నేను సంపాదించినటువంటి ఒక రూపాయితో వాడికి ఏమైనా చెయ్యాలి అనో, వాడికి ఏమైనా మిగతా ఇవ్వాలని చెప్పానో, లేదా నా కూతురికి చెవిదిద్దులు సంపాదించాలనో, మెడలో నెక్లెస్ చేయాలనో, సంథింగ్ ఏదో కావచ్చు, తన యొక్క అవసరాలు తీర్చాలనో, తనకు ఒక ప్రాపర్ డ్రెస్సింగ్ మిగతా ఇవ్వాలని చెప్పానో మిగతా ఉంటుంది. దానికోసమనే భర్త ఇచ్చినటువంటి రూపాయిని కూడా మీద దాచిపెట్టుకొని తర్వాత ఆ పిల్లలకి ఏం కావాలో వాటిని బై చేస్తాం. మరి మనం ఇచ్చే రూపాయి దాంట్లోనే మన ఇంట్లో ఇచ్చిన ఖర్చులు దాంట్లోంచే కొంత దాచిపెట్టుకొని
ఫ్యామిలీని లీడ్ చేస్తూ అంటే పిల్లలకి ఏదో అవసరమో చూస్తున్నటువంటి ఆమె ఆర్గనైజేషన్ లో ఇన్వాల్వ్ చేయడం ద్వారా, క్లియర్ ఆర్గనైజేషన్ లో ఇన్వాల్వ్ చేయడం ద్వారా తను ఇంకా ప్రాపర్ గా ఏ విధంగా మెయింటైన్ చేయగలుగుతారు. ఇన్వాల్వ్ యువర్ అటెండ్ వీడియో ఎవ్రీ వీక్. మిస్ చేయమాకండి, అదే ప్రోగ్రామ్ గా అనుకోమాకండి. చాలా మందికి ఉన్నటువంటి ఆలోచన ఏం చెప్పానంటే, ఒక్కసారి వీడియో ఎంటర్ కాగానే వినంగానే, ఒక కేవైపీ వినంగానే ప్రోగ్రామ్స్ కి ఇదేంటోనే ఇక నాకు తెలిసిపోయింది, నేను పర్ఫెక్టే, నాకు అన్నీ తెలిసిపోయాయి. ఆ ప్రోగ్రామే కదా, ఎప్పుడు జరిగే ప్రోగ్రామే కదా, పర్లేదు అప్పుడు విన్నా. నేను ఏం విన్నావు, వినడం కాదు ఇంపార్టెంట్, ఆ విన్న సబ్జెక్ట్ని ఇంకోళ్ళు చెప్పటం. ప్లేయర్గా ఉండగలిగితే ఎప్పుడు నువ్వు ప్లేయర్వే, కానీ ప్లేయర్ నుంచి ఎప్పుడైతే పోస్ట్ ప్లేస్కి రావాలో, ప్లేయర్గా ఉన్నప్పుడు ఆట ఎంత పర్ఫెక్ట్ ఆడాలో తెలుస్తుంది. కానీ కోచ్గా వచ్చిన తర్వాతనే ఆ ఆటని ఎంత టెక్నిక్ ఆడాలో తెలుస్తుంది, ఎంత టెక్నిక్ మనం ముందుకు తీసుకోవాలో తెలుస్తుంది. ఇక్కడ మీరు పోస్ట్ ప్లేస్కి రావాలి అని చెప్పానంటే వీడియోలు వినటం వీడియోలు చెప్పడం, ఆ స్థాయికి రాగలగాలి. ఆ స్థాయికి రావాలి అని చెప్పానంటే వింటూనే. ఇవాళ మీరు చూడండి, ఇప్పుడు వీడియో కండక్ట్ చేస్తున్నటువంటి మన వాళ్ళు, మన డైమండ్స్ అండ్ ఎమరాల్డ్ అండ్ ఎబో ఉన్నటువంటి లీడర్స్ అందరూ కూడా ఆ ప్రోగ్రామ్లు కండక్ట్ చేయక ముందు ఉన్నటువంటి వాళ్ళ ఆలోచన వేరు. ఆ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తూ ఆ వీడియోని, ఆ కేవైపీని కండక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఆలోచన విధానం వేరు. దే ఆర్ మాస్టర్స్. ఎవరి దగ్గరైనా పోయి చెప్పగలుగుతారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తూ నెక్స్ట్ వెళ్ళిపోతా ఉన్నా. నేను ఒకసారి ఒక బ్రెయిన్ టెస్ట్ మీతో చెప్తా ఉన్నా. బ్రెయిన్ టెస్ట్ చెప్తున్నప్పుడు ఒక ఆర్వీఎం మెడికల్ కాలేజ్ ఇన్ హైదరాబాద్, అక్కడ మీతో వెళ్తే అక్కడ ఒక డీన్ డైరెక్ట్ ఎంబీబీఎస్లకి క్లాస్ చెప్పే ఆమెకు బ్రెయిన్ టెస్ట్ చెప్పడం కోసం నన్ను ఒక మన మిత్రుడు తీసుకెళ్తే వెళ్ళాను. నేను అక్కడికి వెళ్తే మీరు అర్థం చేసుకోండి, నేను ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ని. నా సబ్జెక్ట్ అప్పుడు దాకా వేరే, నాది ఆర్ట్స్, నా సబ్జెక్ట్ వేరే. కానీ నేను ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి సబ్జెక్ట్ చెప్పేటటువంటి డీన్కి మీతో వెళ్ళి నేను అక్కడ నా పల్స్ని, నా ప్రోడక్ట్ని నేను అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పానంటే నేను ఏ లాంగ్వేజ్ మాట్లాడదు అక్కడ. అంటే నా ఏ విధంగా ఏ సబ్జెక్ట్ నేను అక్కడ మీద చెప్పగలిగితే మీతో అయి ఉండేది. అదే జనరల్ నేను నా పీడీ నాలెడ్జ్తో, నా ఫిజికల్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్తో మీతో ఉంటే అయ్యేది కాదు. నేను విన్నటువంటి కేవైపీలు, నేను తీసుకున్న సబ్జెక్ట్ వల్ల అక్కడ తనకి వాట్ ఈజ్ టోటల్ అనాటమీ, వాట్ ఈజ్ కిన్షియాలజీ, వాట్ ఈజ్ బాడీ మెకానిజం, వాట్ ఈజ్ డైజెషన్ సిస్టమ్, వాట్ ఈజ్ నర్వస్ సిస్టమ్, వాట్ ఈజ్ బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ అని చెప్పని ప్రతి దాని మీద క్లియర్గా తీసుకుంటూ, వాట్ ఈజ్ థైరాయిడ్, థైరాయిడ్ ఎందుకు వస్తుంది, గ్లాండ్ ఎలా ఉంటుంది, ఏ విధంగా అవుతుంది, దానికి ఎందుకు డైట్ ప్రిఫర్ చేస్తారు, డాక్టర్స్ ఎందుకు థైరాయిడ్కి కాన్బెర్రీ జ్యూస్ని ప్రిఫర్ చేస్తారు, ఎందుకు కాన్బెర్రీ జ్యూస్ని థైరాయిడ్కి వాడాలి. ఇలా ఎన్నో విషయాలు తనతో డిస్కస్ చేసిన తర్వాత తను యాజ్ ఎ బెస్ట్ రిటైలర్ ఇన్ మై ఆర్గనైజేషన్. ఎలా అయింది అది, ప్రోగ్రాంలకి అటెండ్ అయ్యి సబ్జెక్ట్ తీసుకోవటం, అటెండ్ అవుతూ తీసుకోవడం. సో మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతి ఒక్క ప్రోగ్రామ్ నెగ్లెక్ట్ చేయమాకండి ప్లీజ్. నిబద్ధత, దట్ ఈస్ కాల్డ్ కమిట్మెంట్. అందుకని మీకు స్లైడ్లు మారుతున్నా కానీ పక్కన ఉన్నటువంటి రెడ్ మార్క్ కనిపిస్తా ఉంది మీకు. ఎందుకు దాని రెడ్ జోన్ లో ఉంది అని చెప్పానంటే ఆ రెడ్ జోన్ లో ఉన్నటువంటి ఆ పదం, ఆ కమిట్మెంట్ అనేది ప్రతి ఒక్క దానికి ఆదర్శం సార్. మీరు ఏది చేయాలనుకున్నా ఆ కమిట్మెంట్ మిగతా లేకపోతే ఇవాళ మీరు ఈ టైం దాకా ఎందుకు కూర్చుంటున్నారు, ఎందుకని ఎర్లీ మార్నింగ్ లేచి ఇక్కడ దాకా మిగతా ఉంటున్నారు, ఎందుకని ప్రతి ఒక్క సబ్జెక్ట్ని వినాలని చెప్పిన కసిగా మిగతా ఉంటున్నారు. ఉంది మీ ఇంటర్నల్ గా ఒకటి ఉంది, దాన్ని కరెక్ట్గా నిద్ర లేకపోతే ఆ నిబద్ధత అనేది మిగతా ఉంచండి. చేంజ్, మార్పుని కరెక్ట్గా స్వీకరించండి. డూ రిటైల్ ఎవ్రీ వీక్. ఎందుకంటే రిటైలింగ్ అని చెప్పి అనేది 100% మన వెహికల్ ఏదైతే మన బండి పోతుందో, మన సైకిల్ పోతుందో, ఒకటి ప్రాస్పెక్టింగ్, విఓపీలకి తీసుకుపోవటం అండ్ టీమ్ని గ్రో చేసుకోవడం, దాంతో పాటుగా రిటైలింగ్ చేయించడం. ఈ రెండు సక్రమంగా మిగతా పోతున్నప్పుడు మాత్రమే ఆ బండి ముందుకు పోతుంది. ఆ పెడల్ రెండు కరెక్ట్గా మిగతా ఉన్నప్పుడే మనం దొక్కుతున్నప్పుడు ఆ సైకిల్ ముందుకు వెళ్తా ఉంది. అంటే ఇటు ప్రాస్పెక్టింగ్ టీమ్ కావాలి, టీంతో పాటు రిటైలింగ్ కావాలి. అవి రెండింటిని మనం మేనేజ్ చేసుకుంటూ ముందుకు పోతున్నప్పుడే 100% ఆర్గనైజేషన్ ఇంకా స్ట్రాంగ్గా ముందుకు వెళ్తా ఉన్నాం. సో రిటైలింగ్ అనే దాని మీద పూర్తిగా మిగతా ఫోకస్ పెట్టండి. అండ్ కమిట్ యువర్ 365 days, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సార్. చాలా మంది అనుకుంటారు సార్ నేను అప్పుడు వచ్చినావు, నేను వచ్చి ఛానల్ లేదు సార్,
ఎప్పుడు వచ్చినావు అని చెప్పడం, నా ఐడి నెంబర్ తెలుసా మీకు? నా ఐడి నెంబర్ తెలుసా సార్? నా ఐడి నెంబర్ సో. నీ ఐడి నెంబరు కంపెనీ పుట్టినప్పుడు పుడితే ఏం ఉపయోగం? అప్పటి నుంచి ఏం చేసినావు? అప్పటి నుంచి ఇప్పటికి ఐడి నెంబర్ 10 లక్షలు దాటినాయి, 10 lakhs మీద వచ్చేసింది. ఎగ్జాంపుల్, నీ ఐడి నెంబరు 5-6 ఉండటం ఉపయోగం ఏంటిది? అప్పుడు వచ్చి నువ్వేం చేసినావు? నీ ఆర్గనైజేషన్ ఎలా బిల్డ్ చేస్తూ ఉన్నావు, ఎలా పోతున్నావు, ఎటువంటి కమిట్మెంట్తో ఉన్నావు, ఎలా నీ టీంని ఆర్గనైజ్ చేస్తున్నావు, ఎలా నీ టీం ముందుకు తీసుకుపోతున్నావు. ఇలా చాలా మంది 365 days మీరు దీంట్లో స్ట్రాంగ్ గా మిగతా ఉండండి సార్, మేము ఉన్నాం అని చెప్పని మీ అప్లైన్ డైమండ్స్, మీ మెంటర్స్, మీ అప్లైన్స్ అందరూ కూడా మాట్లాడుతూ ఉంటే, నాది 365 days దాటింది సార్ అనేవాళ్ళు చాలా మంది. ఎందుకు 365 దాటింది? 365లో నువ్వు ఏం చేసినావు అని చెప్పారంటే సమాధానం లేదు సార్. మీరు అదే 365 రోజులు మీరు కమిటీకి తీసుకోండి, కమిట్మెంట్ మీరు తీసుకోండి. మేము సక్సెస్ అయినాం సార్. నేను వచ్చింది 2017 ఏప్రిల్ 8వ తారీఖు నేను ఆర్గనైజేషన్లోకి వస్తే, ఇప్పటికి నేను స్టిల్ ఈ ఆర్గనైజేషన్కి వచ్చి 4th year రన్ అవుతుంది, 4వ సంవత్సరం రన్ అవుతుంది. 4వ సంవత్సరం రన్ అవుతుంది అని చెప్పానంటే, ఇప్పుడు మేము ఉన్నటువంటి ర్యాంక్ మేబీ మీ అప్లైన్ డైమండ్స్ అందరూ కూడా తీసుకోండి. వాళ్ళు ప్రతి ఆ 365 రోజులు, ఆ 365 రోజులు ఎంత హార్డ్ వర్క్ అయితే వాళ్ళ మీద చేస్తున్నారో, ఎంత సబ్జెక్ట్ ని గ్రాప్ చేసుకుంటూ ఎంత చెప్పాలని చెప్పి అనుకుంటున్నారో, మీరు ఒక్కసారి మీ అప్లైన్ డైమండ్స్ ని మీరు ఎన్ని కిలోమీటర్లు జర్నీ చేశారని అడగండి. 100లో చెప్పరు, వేలలో చెప్పరు, లక్షల్లో చెప్తారు. ఇన్ని లక్షల కిలోమీటర్లు మేము జర్నీ చేశాము. ఇన్ని లక్షల కిలోమీటర్లలో ఎంతమందిని కలిసి ఉంటారు, ఎంతమంది టీంతో మీద మాట్లాడుకుంటారు, ఎంతమందికి ఎటువంటి సబ్జెక్ట్ మీద ఇచ్చారు. మనం ఎప్పుడు వచ్చినాం, ఇప్పటికి ఎంత జర్నీ జరిగింది, ఇంకా ఎంత జర్నీ జరగాల్సి ఉంది, ఆ జర్నీలో మనం ఏం చేస్తున్నాం, ఏం డూప్లికేట్ చేస్తాం. 365 రోజులు బిలీవ్ చేయండి. 100% మీకు చెప్తున్నా సార్. ఆర్గనైజేషన్ గురించి ఓకే, మాకంటే దీంట్లో వయసులో ఉన్న చాలా పెద్దవాళ్ళు ఉండొచ్చు, డిఫరెంట్ సెక్టార్లో మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, డిఫరెంట్ క్వాలిఫైడ్ మీరు మీతో ఉండొచ్చు. కానీ ఈ ఆర్గనైజేషన్ లో మీకంటే ముందు వచ్చినటువంటి పర్సన్, మీకంటే ముందు ఒక ర్యాంక్ చేసినటువంటి పర్సన్ యొక్క నాలెడ్జ్ మీరు దేంతో కూడా సరి చూడలేరు. 365 రోజులు నేర్చుకోవడానికి, నేర్పడానికి మీరు సిద్ధంగా మీతో ఉన్నట్లయితే, మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని మీరు అనుకున్నటువంటి టైం కంటే ముందు దీంట్లో సక్సెస్ అయ్యింది. Ensure all your associates attend the RTP soon after they start 250. Start 250 ర్యాంక్ అనేది హిట్ చేసిన తర్వాత డిజిటల్ ఆర్టీపీ అని చెప్పానంటే లైట్గా తీసుకోవాలి. జరుగుతాయి, మన ఫిజికల్గా మనం జరిగే టైం జరుగుతాయి. కానీ ఇవాళ ప్రపంచం మారుతుంది, ప్రపంచం మారుతున్నటువంటి ఈ టైంలో ఇవాళ పిల్లగాళ్ళు ముందు ట్యాబ్ పెట్టుకొని నేర్చుకుంటున్న సిచ్యువేషన్. ఇప్పుడు పిల్లలు మనం ఎలా చదివినాం, ఏ విధంగా చదువుకుంటూ మనం మిగతాంత వచ్చింది. ఇవాళ మన పిల్లలు ఎలా చదువుతున్నాం, ఒక యాప్ను కొనుక్కొని, యాప్తో ముందు పెట్టుకొని, యాప్లో ఒక కెమెరా పెట్టుకొని, ఆ యాప్ ముందు ఒక బుక్ పెట్టి, ఆ యాప్ ఏదైతే ట్యాబ్ ఉంటుందో అది గైడ్ చేస్తుంది వాళ్ళని. నా ముందులో ఒక బుక్ పెట్టావు కదా, ఇగో ఇది రైట్ చేయి, ఇది రైట్ చేయి చెప్పని గైడ్ చేస్తే ఎడ్యుకేషన్ చెప్తాం. వాళ్ళ కంపెనీ అన్ని కోణాల్లో కూడా సబ్జెక్ట్ మీద ఇప్పించడానికి, మన యొక్క సక్సెస్ ముందుకు పోవడానికి ఎన్ని కోణాల్లో తాపత్రయపడాలో, ఎంత కమిట్మెంట్ గా తన వర్క్ చేయాలో తన వర్క్ తను చేస్తాం. డిజిటల్ ఆర్టీపీ అని చెప్పి అనగానే ఫస్ట్ మన వాళ్ళకి నెట్ ప్రాబ్లం ఉంటుంది సార్, నెట్ కుదరదు సార్, ఆ టైం కుదరలేదు సార్, తర్వాత టైం అయితే బాగుంటుంది సార్, అన్ని క్లియర్ అయిపోయిన తర్వాత బాగుంటుంది సార్. దేనికోసం సార్? ఇది మనం మన లైఫ్ ని లీడ్ చేయడం కోసం కాదు సార్. మనం మన లైఫ్ లీడ్ చేయాలని చెప్పానంటే ఇవాళ మీరందరూ లైఫ్ లీడ్ చేస్తా ఉన్నారు, క్లియర్ లీడ్ చేస్తా ఉన్నారు. మీ అంత లైఫ్ ని లీడ్ చేయడం కాదు కదా ఇంపార్టెంట్. ఒక ఎసెట్స్ ని క్రియేట్ చేసి మనం ఉన్నా లేకపోయినా, ఎప్పుడు గురుగారు అంటారు ఆ ఫోటోకి దండం పెట్టాలని చెప్పానంటే, గోడ మీద ఎక్కినటువంటి ఆ ఫోటోకి దండం పెట్టాలంటే నువ్వు ఏదో ఒకటి చేసి ఉండాలా. మరి అదొకటి ఏదో ఒకటి చేసి ఉండాలని చెప్పానంటే నేను ఉన్నంత వరకు మీకు పర్వాలేదురా కాదు. మనం ఉన్నా లేకపోయినా మనం క్రియేట్ చేసేటువంటి ఆ ఎసెట్స్ అనేవి, ఆ ఆలోచన విధానం, ఆ బిజినెస్ అని చెప్పనేది
లైఫ్ లాంగ్ మన గుర్తుపెట్టుకున్నది, తరతరాలుగా మనం గుర్తుపెట్టుకునేలాగా ఉండాలి అని చెప్పానంటే మనం ఏం చేయాలో దాని మీద స్టార్ట్ అవుట్ ర్యాంక్ ఒక డిజిటల్ గా కంపెనీ మీద కండక్ట్ చేస్తా ఉన్నా దానికి ఎందుకు 1000 రూపాయలు మిగతా పెడుతుంది అని చెప్పానంటే ఆ సబ్జెక్టివ్, ఆ క్వాలిటీ. సో అందరూ కూడా స్టార్ట్ అవుట్ అనే ర్యాంక్ మీద హిట్ చేసిన తర్వాత దయచేసి దాని ప్రాబ్లం. అండ్ ఫైనల్ గా మీకు అందరికీ ఒకటే ఒక విషయం చెప్తూ నాకు ఇచ్చిన ఈ టైం నేను నూరు గారికి అప్పుడు చెప్తా సార్. ఇవాళ ఈ ఆర్గనైజేషన్ ని బిల్డ్ చేయడానికి, ఈ సిస్టమ్ ని ఇంకా నలుగురిలోకి స్ట్రాంగ్ గా తీసుకుపోవడానికి ఇప్పటికీ స్టిల్ మనం అనుకున్నటువంటి మన డైమండ్స్, ప్రతి ఒక్కళ్ళు డైమండ్ టు బ్లాక్ డైమండ్ దాకా అందరూ కూడా ఎంత తాపత్రయపడుతూ ఉన్నారు. వాళ్ళందరితో పాటు ఇంకా వీళ్ళందరికీ చేయూతనిస్తున్నటువంటి గ్రేట్ పర్సన్స్ స్టిల్ ఇప్పటికీ ఫైట్ చేస్తా ఉన్నారు. వాళ్ళు చూడండి, ఒక గ్రేట్ పర్సన్ మనం మీద చెప్పుకోవాలి. ఆయన ఎంత కమిటెడ్ గా మిగతా ఉంటే, ఎంత కమిట్మెంట్ మిగతా ఉంటే స్టిల్ ఇప్పటికీ తను ఫైట్ చేస్తూ తను ఈ 6.5 నెలలు 7 నెలల నుంచి కుటుంబాన్ని చూడకుండా, ఫ్యామిలీని చూడకోకుండా, పిల్లలు ఎలా ఉన్నారో సిచ్యువేషన్స్ లో, వైఫ్ ఎలా ఉందో, వాళ్ళ హెల్త్ ఎలా ఉందో, వాళ్ళ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయో, ఏ విధంగా ఉన్నాయో అని చెప్పినటువంటి ఏ విషయాన్ని ఇప్పటికీ స్టిల్ తన కంటితో మీద చూసుకోలేక, అప్పటిదాకా మహారాణులుగా చూసుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా కనీసం చూడటానికి కూడా మిగతా కుదరక స్టిల్ ఇప్పటికీ మన కోసం మీద ఫైట్ చేస్తాం. ఇప్పటికీ ఈ ఆర్గనైజేషన్ ఇంకా గ్రో కావాలంటే, ముందుకు పోవాలంటే ఏది కూడా ఆగొద్దు. మీకు కింగ్ సర్కిల్ మీట్ సాగుతున్నాయా సార్? కంపెనీ కనెక్ట్ చేసే ప్రోగ్రామ్స్ ఆగుతున్నాయా? ఏ ప్రోగ్రామ్ ఆగుతుందా? మనకి ప్రొడక్ట్ ఆగుతున్నాయా? ఇన్సెంటివ్ ఆగుతున్నాయా? ఏమైనా ఆగుతున్నాయా? కంపెనీ అకౌంట్ సీజ్ అయినాయి, మరి మనీ రాలేదు మీకు అంటే ఆ పర్సన్స్ ఎలా కమిటెడ్ గా మిగతా ఉంటే, ఎంత కమిట్మెంట్ మిగతా తీసుకొని ఈ ఆర్గనైజేషన్ ఇంకా గ్రో చేయాలి, పీపుల్ ఇంకా ముందుకు పోవాలని చెప్పిన ఆ తపన మిగతా ఉంటే స్టిల్ వాళ్ళు లోపల ఇంకా ఫైట్ చేస్తూ బయట మనని అన్ని కొనలు రెడీ చేస్తాం. కానీ మనం ఏం చేస్తున్నాం చెప్పాలంటే, ఏమనుకోవద్దు, ఏం చేస్తున్నాం చెప్పాలంటే ఇంకా నాకు అది కావాలి సార్, ఏది కావాలి, ఇంకా అది కావాలి సార్. ఒక్కసారి ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి వదిలేస్తే అయిపోయిందా? చాలా. ఆ ఒక్కటి తీసుకుని ఏం చేస్తారు? మన చేతులకు వచ్చిన ఇప్పుడు ఒక ఆయుధం వచ్చినప్పుడు నాతో చాలా మంది మాట్లాడారు సార్. నూరు గారు ఒక 2 నిమిషాలే సార్, నాతో చాలా మంది మాట్లాడారు. సార్ ఒక్క ఆయుధం నా చేతికి రాయండి సార్, ఇక చూడండి నేను పొలం అటు తున్నుతున్నాను. ఒక ఆయుధం చేతికి వస్తారు. మాట్లాడిన వాళ్ళు ఒక్కటి సార్, ఒక్క పాజిటివ్ సార్, ఒక్కటి వస్తే చూడండి సార్ అని చెప్పని నిజంగా చెప్తున్నా సార్. ఎంతమంది, నేను 100 మంది కలిస్తే 70 మంది అన్నారు వస్తుంది అని చెప్పాను. అందరూ ఊహించిన దానికంటే చాలా క్లియర్ క్రిస్టల్ గా ఆర్డర్ వచ్చింది. ఏం జరిగింది అని చెప్పానంటే ఆ 70 మంది కనిపిస్తారు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇవాళ ఎంటైర్ టీంలో ఉన్నటువంటి మీ అందరికీ చెప్తా ఉన్నాం, మీ అప్లయన్స్ ఎవరైనా కానీ మీరు సక్సెస్ కావాలని కోరుకు, మీరు సక్సెస్ సాధిస్తేనే వాళ్ళ యొక్క విజయం ఉంది. కాబట్టి వాళ్ళు ఆ స్టేజ్ని దాటి వచ్చారు కాబట్టి మీరు సక్సెస్ అయితేనే వాళ్ళ యొక్క సక్సెస్ ఉంది. కాబట్టి మిమ్మల్ని సక్సెస్ చేయాలని చూస్తారు తప్పితే మేము ప్రాబ్లం ఫేస్ చేసినాం కూడా మీరు కూడా రాయని అని చెప్పి చేపట్టుకొని కోరు. అది మాత్రం బిలీవ్ చేయండి. ఇవాళ మీ ప్రతి ఒక్క అప్లైన్ డైమండ్స్ ప్రోగ్రామ్స్ చేస్తూ మిగతాన్ని చేస్తూ మీ కంటికి కనిపిస్తూ ఉంటే, ప్రాబ్లం ఫేస్ చేసినటువంటి వాళ్ళు మీ కంటికి కనిపించి ప్రతి ఒక్క విషయాన్ని మీకు చెప్పుకుంటూ మిగతా వర్క్ చేస్తూ ఉంటే మీకు కనిపించిన దానికోసం ఎందుకు చూస్తూ ఉన్నారు? మీకు కనిపిస్తూ వర్క్ ఎంత కమిటెడ్ గా మిగతా అంతా ఉండి వీళ్ళు డే 1 బయటకు వచ్చినటువంటి డే 1 నుంచి కూడా ఇంత వర్క్ చేసుకుంటూ మీద పోతా ఉంటే వీళ్ళని ఎందుకు మీరు ముందుకు పెట్టుకుని వర్క్ చేయట్లా? ఇంకా వీళ్ళు వెనకాల ఏమో కావాలని చెప్పి ఎందుకు కోరుకుంటున్నారు? అంటే వీళ్ళకి ఏమైనా మంచి ఇంకా హుషారు ఉందా? మళ్ళీ ఒకసారి శ్రీకృష్ణ జన్మస్థానం చూసి రావాలని చెప్పి ఎంత బ్లైండ్ గా ఆలోచిస్తారంటే సార్, ఎంత బ్లైండ్ గా ఆలోచిస్తామంటే దయచేసి మీ అందరూ చెప్తున్నాం, ఆర్గనైజేషన్ రేపొద్దున ఏ ఒక్క డిస్ట్రిబ్యూటర్కి ఎటువంటి ప్రాబ్లం మిగతా లేకుండా ఉండడానికి
ఎంత హార్డ్ వర్క్ చేయాలో స్టిల్ ఇప్పటికి కూడా వాళ్ళు అంత హార్డ్ వర్క్ చేస్తున్నారంటే మనం నిజంగా చెప్తున్నా మనస్ఫూర్తిగా మనం వాళ్ళకి ఒక అభినందన మనం తెలియజేయాలి, హార్ట్ఫుల్ గా తెలియజేయాలి. ఇవాళ ప్రతి ఒక్క ఫ్యామిలీ ఇండస్ వ్యూ అని చెప్పినది నా లైఫ్, నా పిల్లగాళ్ళ లైఫ్ అని చెప్పని మీకు అంత నమ్మకం కలిగిందని చెప్పిన కారణం ఏంటిది? వాళ్ళు క్రియేట్ చేసినటువంటి ప్లాట్ఫామ్ కదా. మరి అటువంటి ప్లాట్ఫామ్ ఇంకా ముందుకు తీసుకుపోవాలంటే, ప్రాపర్ గా తీసుకుపోవాలంటే ఏం చేయాలో వాళ్ళు కమిటెడ్ గా ఉన్నప్పుడు ఆ ప్లాట్ఫామ్ ద్వారా మనం సక్సెస్ తీసుకోవాలని చెప్పి అనుకున్నటువంటి మనం ఎటువంటి కమిట్మెంట్ ముందుకు పోవాలి.